బ్రహ్మచర్యాన్ని పాటించాడు, సంతానమును పొందలేదు, అందువలన భీష్మునికి ఉత్తమగతులు కలిగే అవకాశం లేదు అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే భీష్ముడు అలా భీష్మించడం ధర్మ వ్యతిరేకమా అన్న చర్చ కాని, అటువంటి సమస్య కాని అసలు ఉత్పన్నమే కాదు. ఆయన ఉత్తమగతులు పొందగలడు. ఈ శాస్త్ర ప్రమాణాన్ని అలా జీవించిన వాడు అలా బ్రతకగలడు అని చిట్ట చివర నిరూపణం చేశాడు భీష్ముడు. అది ఆయన జీవితంలో గొప్పతనం. ఆమె చెప్పింది గంగాదేవి, సనకసనందనాదుల వంటి వాడయా నీ కొడుకు అని చెప్పింది. నిజం. ఇదో చూడండి, లోకంలో ఊరిళ్ళేవాడు ఉంటాడు. వాడు సమయం లేకపోతే ఏం చేస్తాడు? భార్యకి చెప్తాడు, ఓ పంచేవే 2 పంచెలు, 2 ఉత్తరీయాలు, 2 లాల్చీలు, ఓ తువ్వాలు, ఇవన్నీ పెట్టులో పెట్టి అని చెప్పి వెళ్ళిపోతాడు. సర్దేసేయమని చెప్తాడు. ధర్మరాజు గారిని పిలిచి చెప్పాడు, రేపు శరీరం వదిలిపెట్టేస్తున్నా, అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి, నాకు చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ వస్తువులు కావాలి, అవన్నీ పట్టుకుని రా అని చెప్పాడు. ధర్మరాజు గారు అవన్నీ బండిలో పట్టుకుని వచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత పిలిచి, ఇవన్నీ పట్టుకొచ్చావా? గొడుగులు, చందనపు కర్రలు, అగ్నిహోత్రము ఇవన్నీ తీసుకొచ్చావా అని అడిగాడు. అడిగి బొటన వేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడు ప్రాణాన్ని. లాగుతుంటే ఆయన యొక్క యోగ విద్యకి ఆయన లాగుతున్నప్పుడు ఎముకలు నీరై కరిగిపోయాయి. అంతటి యోగ విద్యా నిపుణుడు. కృష్ణ భగవానుడంతటి వాడు చూస్తూ ఉండగా శిరస్సుని భేదించి బ్రహ్మతేజస్సు ఉత్తమలోకముల వైపుకి వెళ్ళిపోయింది. అంటే ఇలా బ్రతకగలిగితే అంతటి మహాత్యాగము చేసిన వాడు ఉత్తమలోకములను పొందగలడు అనడానికి ఏమీ అభ్యంతరం లేదనడానికి భీష్మాచార్యుల వారి యొక్క జీవితమే ప్రమాణము. కాబట్టి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు, సంతానం పొందలేదు కాబట్టి ఆయన ఉత్తమగతులు పొందలేడనేటటువంటి చర్చ సామాన్యులతో పోల్చి చెయ్యడానికి ఎన్నడూ సాధ్యమైన విషయం కానే కాదు. దేవవ్రతుడు అడిగినటువంటి ప్రశ్నకి శంతన మహారాజు గారు సమాధానం చెప్తున్నారు. చెప్తూ ఆయన కొడుకుతో అన్న మొట్టమొదటి మాట ఏది అంటే, వినవయ్యా, ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూపయని ధర్మములన్ విని నీకు తోడు పుత్రులననగా పడయంగ నిష్టమైనది నాకున్. శంతన మహారాజు గారు చెప్తున్నటువంటి జవాబు విని మీరు ఆయన యొక్క శీల వైభవాన్ని నిర్ణయించడంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. ఎందుచేత అంటే సన్నివేశం అంత సున్నితమైనటువంటిది. అసలు నిజానికి తండ్రి కొడుక్కి పెళ్లి చేయవలసినటువంటి స్థితి. ఆ దేవవ్రతునకు యవరాజ్య పట్టాభిషేకం చేసి ఉన్నాడు. కానీ ఆయన సత్యవతీదేవి యందు అనురక్తుడై ఆమెను వివాహం చేసుకుని ఆమె వలన సంతానమును పొందాలని అపేక్షించాడు. తండ్రి గారు దేని వలన చిన్నపుచ్చుకుని ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి తన ఊహకి అందినటువంటి కారణాలను ప్రతిపాదిస్తూ దేవవ్రతుడు తండ్రిని ప్రశ్న చేశాడు. అప్పుడు తండ్రి కొడుకుకి జవాబు చెప్పాలి. అది అంత తేలికైన విషయం కాదు. కానీ శంతన మహారాజు గారు చెప్తున్న దాంట్లో కించిత్ కూడా అబద్ధం లేదు. ఆయన దేని కొరకు ఆలోచించవలసి వచ్చింది అంటే, ఇంత గంభీరమైన విషయాన్ని కొడుకుతో ఎలా ప్రతిపాదన చెయ్యాలి అన్నదాని గురించి ఆలోచించాడు. ఆలోచించి ఒక మాట చెప్తున్నాడు, వినవయ్యా, ఓ దేవవ్రతుడా విను, ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూపయని ధర్మములంగిని. ధర్మశాస్త్రములు చెప్తున్నటువంటి మాట ఏది అంటే, ఒక్క కొడుకు ఉండడం, కొడుకులు లేకపోవడం రెండు ఇంచుమించు సమానమైనటువంటి విశేషాలు అని నేను ధర్మశాస్త్రముల వలన విన్నాను. అందున ఇది ప్రత్యేకించి క్షత్రియులకు, అంటే ఆ కాలంలో రాజ్య పరిపాలన చేసినటువంటి వారికి మరీ అన్వయం. కాబట్టి నీకు తోడు పుత్రులనగా పడయంగ ఇష్టమైనది నాకున్. ఒక్క కొడుకే ఉండడం, అసలు కొడుకులు లేకపోవడం ఇంచుమించు సమానమే అని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి నీవు నాకు ఒక్కడివే కుమారుడవు. గంగాదేవి వలన 80 కుమారులను నేను పొందినప్పటికీ అందులో జీవించి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే. 7 వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ ఒక్కడివే ఉండడం నాకు కుమారులు లేకపోవడంతో సమానం. ఎందుచేత ఏదైనా జరగరానిది జరిగితే క్షత్రియుల జీవితానికి భద్రత ఎక్కడుంటుంది ఆ రోజుల్లో?
ఏదో ఆపద వస్తుంది, ఏదో యుద్ధం వస్తుంది, ఎవరో శత్రువు వస్తాడు, వెంటనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు. అభిమన్యుడంత గొప్పవాడు, ఉంచుకోగలిగాడా? కాబట్టి ఏం చెప్పగలం? ఎటు తిరిగి ఎటు జరిగినా వంశాంకురము లేకుండా పోతుంది. అందుకని నీకు తోడుగా కొంతమంది కుమారుల్ని పొందాలి అని నేను అనుకుంటున్నాను. ఇది వినడానికి అమంగళకరంగా ఉన్న ఒక పరమ సత్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. అంతవరకు నిజం. ఎందుచేత అంటే అంగీకరించగలిగినటువంటి హృదయం అవసరం తప్ప సత్యము అన్ని వేళలా మధురంగా ఉండాలి అని నియమం ఉండదు. నేనన్న మాట పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. సత్యము అన్ని వేళలా మధురంగా ఉంటుంది అని చెప్పడం కష్టం. ప్రయత్నం చేస్తే అప్రియమైన సత్యాన్ని మధురంగా చెప్పడానికి ప్రయత్నం చెయ్యొచ్చేమో, కానీ అది జీర్ణం చేసుకోవడానికి మధురంగా ఉంటుందని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ అప్రియమైనప్పటికీ కూడా ఇది సత్యము అని అంగీకరించగలిగినటువంటి మంచి మనసున్నవారైతే అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే అలా ధైర్యం చేసి అవతల వారికి అప్రియంగా అనిపించిన సత్యాన్నే మాట్లాడగలిగిన వాడు, తనకి వినడానికి కొంచెం అప్రియంగా అనిపించినా ఈ మాట్లాడుతున్నబడుతున్నది పరమసత్యం, ఇటువంటి సత్యాన్ని అంగీకరించి నేను జీవితాన్ని దిద్దుకుంటే వృద్ధిలోకి వస్తాననేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి కలిగినవాడు వక్తా శ్రోతలుగా ఎక్కడ కలుసుకుంటారో అది ఒక మహాక్షేత్రము, తీర్థమై వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వాళ్ళిద్దరికే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఎందరికో అటువంటి సందర్భాలలో ఉపకరించేవి అవుతాయి. కానీ సాధారణంగా లోకంలో రెండు రకాలైనటువంటి లోపము ఉంటుంది. ఒకటి, సత్యమైన అప్రియమైన దాన్ని చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుచేత అంటే మనకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఇది మనం చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? మనం చెప్పామనుకోండి, అక్కడి నుంచి ఈయన చెడ్డవాడిని నా మీదో ముద్రేస్తారు. ఎందుకు వచ్చిన అల్లరి? అసలు చెప్పడం మానేస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి? కాబట్టి నేను చెప్పను. చాలా మంది ఆత్మరక్షణార్థం అంటే అప్రియమైన సత్యాన్ని చెప్పడం కన్నా చెప్పకుండా ఉంటే వచ్చే గొడవ ఏమిటని చెప్పకుండా తప్పించుకోవడానికే 199 మంది ఇష్టపడతారు. వినేవాళ్లలో 199 మంది అది సత్యము అలాగే ఉంటుంది, అప్రియంగా ఉన్నా ఆయన చెప్తున్నది సత్యం అని అంగీకరించగలిగిన వాళ్ళు 199 మంది ఉండరు. అప్రియమైన సత్యాన్ని పలకగలిగిన వాడు, అప్రియంగా అనిపించినా ఇది సత్యం కాబట్టి నేను ఔషధం చేదుగా ఉన్నా పుచ్చుకుని శరీర ఆరోగ్యాన్ని చక్కబరుచుకున్నట్టుగా నేను దీన్ని స్వీకరించాలనేటటువంటి మంచి బుద్ధి కలిగిన వాడు కలిస్తే ఖచ్చితంగా అది ఒక అద్భుతమైన సందర్భానికి దారితీస్తుంది. ఈ సందర్భం అంత గొప్పది. తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి ఇటువంటి సంభాషణ బహుశः ఎక్కడో కాని ఉండదు. ఒక తండ్రి ఒక కొడుకుతో ఇటువంటి సందర్భంలో ఇలా మాట్లాడవలసి రావడం సాధారణంగా జరగదు. భీష్ముని జీవితంలో ఇదొక ప్రత్యేకమైన పార్శ్వం, తండ్రి ఇలా మాట్లాడవలసి రావడం. కాబట్టి ఆయన చెప్తున్నది సత్యమే. నువ్వు ఒక్కడివే కొడుకువి, ఏదైనా జరగరా అనేది జరిగితే వంశ పరిస్థితి ఏమిటి, రాజ్య పరిస్థితి ఏమిటి, ప్రజల పరిస్థితి ఏమిటి? పైగా ఒక్కడే కొడుకులో ఏ మార్పు అయినా రావచ్చు. ఎవరు చెప్పగలరు? ఎందుకని అంటే అసలు నిజానికి ప్రతీప మహారాజు గారికి 3 కుమారులు. పెద్దవాడి పేరు దేవాపి, ఆయన రాజ్యం చెయ్యాలి. కానీ ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత 2వ వాడైన శంతనుడు రాజ్యం చేశాడు. శంతనుడి తర్వాత పుట్టినటువంటి వాడు బాహ్లికుడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే శంతన మహారాజు గారి యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు కదా ధర్మరాజాదులు, కౌరవులు కాబట్టి దుర్యోధనాదులు కూడా. బాహ్లికుడు ధర్మరాజు గారి వైపు కురుక్షేత్రంలో యుద్ధం చేయలే, బాహ్లికుడు దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు. ఆ ప్రతీపుని యొక్క 3 కుమారులలోనే ఒకడు తపస్సు వెళ్ళిపోయాడు, ఒకడు రాజ్యాన్ని స్వీకరించాడు, ఒకడు తరువాతి కాలంలో దుర్యోధన వైపుకి తిరిగిపోయాడు. మనుష్యుల మనసులు ఎప్పుడు ఎలా మారతాయన్న విషయాన్ని ఎవరు నిర్ధారించి చెప్పగలరు? కాబట్టి నీకు తోడుగా కొంతమంది సోదరులు ఉండడం అవసరం. అలా
నేను నీకు సోదరులను సృజించకపోతే తర్వాత వచ్చేటటువంటి పరిణామములకు నేను కర్తవ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలా జరగకూడదు కాబట్టి దూరదృష్టితో నీకు సోదరులను ఇవ్వాలని, సంతానమును పొందాలని అపేక్షిస్తున్నాను. జనవినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు అనిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రుల్. జనవినుత అని పిలిచాడు. జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడా, లోకంలో కొన్ని అర్ధంతరంగా ఆగిపోకూడదు అని కోరుకుంటారు అందరూ కూడా. అది సాధారణంగా ఎక్కడైనా ఉండేటటువంటి నియమం. అలా మధ్యలో ఆగిపోకూడనివేవి అంటే అగ్నిహోత్రంబును, నిత్యాగ్నిహోత్రం అని నిజానికి అందరూ చెయ్యాలి. అది నిత్యాగ్నిహోత్రం అని ప్రతిరోజు అగ్నిని ఆరాధన చెయ్యాలి. ఆ అగ్నిహోత్రం ఏ కారణం చేత కూడా వంశంలో కొంతకాలం ఆరాధన చేసి కొంతకాలం ఆరాధన చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ఉండదు. ఎందుకని అంటే ప్రత్యేకించి సనాతన ధర్మంలో అగ్నిహోత్రానికి విశేషమైన ప్రాధాన్యం. అసలు అగ్ని సంబంధంతో పుట్టి అగ్ని సంబంధంతో శరీరం పూర్తయిపోతుంది. అగ్ని సంబంధాన్ని వదిలిపెట్టేసే వాళ్ళు ఎవరు అంటే ఒక్క సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టేస్తారు కాబట్టే సన్యాసాశ్రమ స్వీకారం చేసి శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క పార్థివ శరీరాన్ని భూమిలో ఉంచి దాని మీద శివలింగాన్ని పెడితే అధిష్టానం అంటారు, దాని మీద తులసి కోట పెడితే బృందావనం అంటారు. తప్ప అగ్ని సంబంధం ఉంచుకుని శరీరం వదిలిపెట్టిన వాళ్ళు అంటే వంట చేయించుకుని తిన్నవాళ్ళు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు, వీళ్ళందరూ అగ్ని ఆరాధకుల కిందకే వస్తారు. వంట చేయించుకు తింటే ఎలా అవుతుందండి అంటారేమో. వంట చేయించుకు తిన్న తర్వాత యథార్థానికి అగ్నిహోత్రం నుంచి అన్నాన్ని దింపి వదిలేయకూడదు. అమంత్రకంగా ఆ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందంటే కొద్దిగా నెయ్యేసినటువంటి 4 మెతుకులు తీసి పొయ్యిలో వేసి మిగిలిన అన్నాన్ని వడ్డిస్తుంది భర్త గారికి. కాబట్టి అగ్ని ఆరాధనం అనేటటువంటిది వైదికంగా వస్తున్నటువంటి ఒక గొప్ప ఆచారం. ఎందుచేత అంటే శ్రియం హుతాశన అని. శ్రియం అనబడేటటువంటిది అగ్ని చేత ఇవ్వబడుతుంది అని. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఐశ్వర్యము కాదు. శ్రియం అంటే ఒక గొప్ప శక్తి. ఏమిటా శక్తి అంటారేమో. మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ప్రియం, శ్రియం అని 2 మాటలు. ఎన్నో సంకల్పాలు మనసులోంచి వస్తుంటాయి. మనసు నిద్రపోయే పర్యంతం అంటే ఆత్మలోకి వెళ్ళిపోయి సుషుప్తిలోకి చేరే పర్యంతం అది సంకల్ప వికల్ప సంఘాతం మనసు. అందుకని సూక్ష్మ శరీరం. నా మనసు చూపించండి అంటే ఎవరు చూపించలేరు. నెగడు అంటే ఓ మంట వెలుగుతోందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి పొడిచారనుకోండి, అందులోంచి నిప్పు రవ్వలు రేగుతాయి. అలా మనసు పైకి వచ్చిన దగ్గర నుంచి, మేల్కొన్న దగ్గర నుంచి అనేక ఆలోచనలు చెప్తూ ఉంటుంది, విడిచిపెడుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, విడిచిపెడుతూ ఉంటుంది. దానికి అదే పని. అందుకే మనసు అనగా ఏమి అంటే వేదాంతమునందు సంకల్ప వికల్ప సంఘాతము అని పిలుస్తారు. ఇటువంటి మనసుకి నియతి ఏం ఉండదు. ఇది మనం కోరచ్చా, ఇది మనం కోరకూడదా, దానికి ఏం ఉండదు. అదో చంటి పిల్లాడి లాంటిది. అది ధర్మాన్ని వదిలిపెట్టేసి కోరుతుంది, ధర్మాంతో కూడుకున్నవి కోరుకుంటుంది. కొన్ని కంటికి నచ్చాయి కదా అని కోరుకోకూడదు. నా ఎదురుగుండా ఏదో ఎవరో ఒక మంచి హారం పెట్టుకున్నారనుకోండి, ఆ హారం జారిపోతే బాగుండు నేను అట్టుకుపోదాం అనుకోకూడదు. అది దుర్మార్గపు బుద్ధి కదా. అటువంటి ఆలోచన రాకూడదు. కానీ మనసు చెప్తుంది, అలా ఎన్నైనా చెప్తుంది. మనసులోంచి వచ్చేటటువంటివి ఏవి ఆలోచన లేకుండా ఇది అనుభవిస్తే నాకు సంతోషంగా ఉంటుందని అనుభవించడం మొదలు పెడితే ప్రియం. దానికి కట్టుబడిపోయాడు మనోస్థాయిలో. కాదు, మనసు చెప్పిన ఆలోచనని ఒక చట్రంలోకి పెడతాడు. ఏమిటా చట్రం అంటే ధర్మచట్రం. ఇది నేను తీర్చుకోవచ్చా ఓ ప్రశ్న వేసుకుంటుంటాడు ఎప్పుడు. లోపల నుంచి అంతరాత్మ ఒకటి ఉంటుంది కదా, నువ్వు తీర్చుకోవచ్చు, అందులో దోషం ఏముంది అని అందనుకోండి, అది తీర్చుకుంటాడు. అప్పుడు శ్రియం.
ధర్మచక్రంలోకి ఇమిడితే తీర్చుకుంటే శ్రియం, ధర్మచక్రంలోకి ఇమడకపోయినా తన తృప్తి కొరకు తీర్చేసుకుంటే ప్రియం. ప్రియంకి శ్రియంకి సమాజము యొక్క అభ్యున్నతంతా ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారో లేదు, నా మనసుకి తోచింది కదా అని నేను అన్ని అనుభవించడం మొదలెట్టాను అనుకోండి, అందులో సమాజం పాడైపోవడం ఉంటుంది. నేను బాగుపడినట్టు కనపడినా సమాజము సర్వనాశనమైపోవడం అంతలోనే ఉంటుంది. నిగ్రహించుకొని ధర్మచట్రంలో ఇమిడితేనే తీర్చుకుంటున్నాను అనుకోండి, నా భద్రతతో పాటు సమాజ భద్రత కూడా ఇముడుతుంది. ఆ నిగ్రహ శక్తి ధర్మచట్రంలో ఇమిడితే తప్ప దీన్ని నేను అనుభవించను అనగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే అగ్ని ఆరాధనము చేత వస్తుంది అని శాస్త్రవాక్. అందుకని శ్రియమిచ్చేత్ హుతాశన. అందుకని అగ్ని ఆరాధనము తెగిపోకూడదు, మధ్యలో అగ్ని ఆరాధనము జరుగుతూ ఉండాలి అని. అటువంటి అగ్ని ఆరాధనాన్ని మధ్యలో విడిచిపెడితే శ్రియం పోగొట్టుకున్నవాడు అవుతున్నాడు కదా, ప్రియంకి వశపడుతున్నాడు కదా. దాని వలన కీర్తి ప్రతిష్టలు వంశంలో ఎలా నిలబడతాయి? ధర్మాత్ముడైన వాడు ఎవరుంటాడో, ధార్మికుడు ఎవరుంటాడో వాడు యశోవిరాజితుడు అవుతాడు. శంకర మహారాజు గారి గురించి, భారతం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ధర్మం పట్టుకున్నవాడు ఎలా వర్ధిల్లాడో తెలుసుకోవడానికి, అంతే కదా. కాబట్టి జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును. సంతానము నాకు వద్దు అన్న మాట అనడానికి వీలు లేదు. ఎందుచేత అంటే గృహస్థాశ్రమ స్వీకారం ఎందుకు చేస్తారు అంటే ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకు. కామము ధర్మము చేత ముడిపడిపోతే అందులోంచి అర్థము ప్రభవిస్తుంది. ధర్మార్థ కామ మోక్షములు కదా పురుషార్థములు. కామము ధర్మముతో ముడిపడిపోవాలి. ఒక వయసు వచ్చిన తరువాత మనసు నుండి కామము పొటమరిస్తుంది, కానీ అది ధర్మముతో ముడిపడాలి. ధర్మంతో ముడిపడడం అంటే ధర్మపత్నిని స్వీకరిస్తాడు. అందుకే కామపత్ని అన్న మాట లేదు. భార్య వైదికంగా ఆ మాట వాడరు. ధర్మపత్ని సమేతస్య అంటారు. ఆమె నా ధర్మమునకంతటికీ కూడా ఆలంబనం. కామము ధర్మము చేత ముడిపడిందనుకోండి, అందులోంచి అర్థం వస్తుంది. అర్థం అంటే డబ్బు కాదు. అర్థమన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి వస్తు సంచయం ఏది ఉంటుందో దాన్ని అర్థం అంటారు. మనిషి సంతోషంగా సుఖంగా జీవించడానికి పనికొచ్చేవి ఏ ఉంటాయో అవన్నీ అర్థమే. నేను ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసానికి ఒక కారులో వచ్చాననుకోండి, అది అర్థం. నేను మీ అందరికీ వినపడేటట్టు గట్టిగా మాట్లాడక్కర్లేకుండా దీన్ని వాడుతున్నాను అనుకోండి, ఇది అర్థం. నేను హాయిగా కూర్చోవడానికి ఓ కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, ఇది అర్థం. ఇవన్నీ అర్థమే. నా సుఖమునకు యోగ్యమైనటువంటి వస్తు సంచయము. ధర్మము కామముతో ముడిపడితే అర్థము ప్రభవిస్తుంది. ఎలా? కొడుకుగా కూతురుగా అర్ధ రూపంలో వస్తారు. ఇప్పుడు ఆ కొడుకుని చూసి సంతోషం, కూతుర్ని చూసి సంతోషం. ఆ కూతుర్ని కన్యాదానం చేశాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక తనతో కలిపి 21 తరాలు తరిస్తున్నాయి. ఆడపిల్ల పుట్టి మగపిల్లవాడు పుట్టాడు, వంశం నిలబడింది. కాబట్టి ధార్మికమైన సంతానము నాకు వద్దు అన్న మాటలో కామము విచ్చలవిడితనాన్ని పొందడానికి అవకాశం ఉంది. 1. 2, ఎక్కడో ఎవరో మహాత్ములుంటారు, పుట్టుకతోటే అసలు కామము వైపుకి మనసు వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కారణజన్ములు. శంకరాచార్యుల వారు, శుకబ్రహ్మ, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఇటువంటి వాళ్ళు కోట్ల 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 మందిలో ఎవరో ఒకరుంటారు తప్ప అటువంటి వాళ్ళని చూసి అందరూ అలా ఉందామనుకోవడం, కోట బయటికి వచ్చి యుద్ధం చేయడం. గృహస్థాశ్రమంలో ఉండడం, కోటలో ఉండి యుద్ధం చేయడం. ఇంతకన్నా నేను వివరంగా మాట్లాడక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు. కాబట్టి సంతానము ఇక్కడితో ఆగిపోతే బావుణ్ణు, వంశం ఆగిపోవాలని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. వంశము వర్ధిల్లాలని ఎవరైనా కోరుకుంటాడు. తన కళ్ళ ముందు కొడుకులు కలగాలి, కూతుళ్ళు పుట్టాలి, తన కళ్ళ ముందు మనవలు పుట్టాలి, మునిమనవలు పుట్టాలి, వంశం ఆచంద్రతారార్కం పెరగాలని కోరుకుంటారు. సంతానమును వేదములు, ధర్మమునకంతటికీ ప్రమాణమైనటువంటి వేదము లుప్తమైపోయిందనుకోండి, అసలు ధర్మం చెప్పడం ఎలా కుదురుతుంది? కుదరదు. అందుకే ఏది ప్రమాణమో ఆ ప్రమాణమును రక్షిస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా
అందుకే అసలు ప్రమాణమైనటువంటి విషయం ఏది ఉంటుందో దాన్ని రక్షించలేకపోయారనుకోండి, మీరు ఆ స్థాయిలో విఫలమైపోయినట్టు లెక్క. మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఇప్పుడు ఓ ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో కనీసంలో కనీసం మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాతగారు ఏం చేసేవారు, మా ముత్తాతగారు ఎంత గౌరవంగా బ్రతికారు, వారు ఏ త్యాగాలు చేశారు, వారి జీవితం ఎలా గడిచింది, మా తాతగారు ఎలా బ్రతికారు, మా నాన్నగారు ఎలా బ్రతికారు, మా అమ్మగారు ఎలా జీవించారు, మా నాయనమ్మ గారు ఎలా ఉండేవారు, ఇవి కనీసం ఓ 3 తరాల గురించైనా తెలిసి ఉండాలి. అలాగే తాను ఏది చేస్తున్నాడు అన్న విషయం, దేన్ని ఆధారం చేసి చేస్తున్నాడు అన్న విషయంలో చెప్పగలిగినటువంటి గ్రంథం ఒకటి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నేను పేరెందుకులేండి, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని చూశాను. ఆయన ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా నేను ఆయనతో తరచుగా కొన్ని సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలిగింది. ఒకప్పుడు ఒక సందర్భంలో అలా వెళ్ళేవాడిని. వెళితే ఆయన దేనికైనా సరే ఇది ఇలా చెయ్యొచ్చా అని ఒక ప్రతిపాదన వస్తే ఒక్క 5 నిమిషాలు ఆగండి అని వెంటనే ఆ సంస్థకి సంబంధించిన చట్టాన్ని టకటకా తిప్పి చూసి, ఇది కుదరదండి, మనం చేయకూడదు, అనుమతించదు చట్టం అనేవారు. ఇది మనం చెయ్యొచ్చు, చట్టం అనుమతిస్తుంది. అది ప్రమాణము తెలిసి ఉండాలి. ఆ ప్రమాణము తెలియలేదనుకోండి, ఉల్లంఘనం జరుగుతుంది, క్షమాపణ చెప్పాలి. ప్రమాణమునకు కట్టుబడ్డాడనుకోండి, నేను చేసినది సత్యమే, నిలబడగలుగుతాడు, ఊంచుకుంటాడు. అందుకే అసలు ప్రమాణమే తెలియకపోతే ఇంక నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు? బ్రతకడానికి, బ్రతుకు సార్థక్యం పొందడానికి, ధర్మం తెలియడానికి ప్రమాణము వేదము. ఆ వేదములు ఉత్తమైపోతే ఎలా? అందుకని వేదాన్ని కాపాడుకోవాలి. అందుకే వేదం చదువుకోవాలి, అథవా వేదం వినాలి. వేదం చదువుకోపోతే వేదంతో సమానమైన రామాయణ భారత భాగవతాలైనా చదువుకోవాలి. కాబట్టి వేదములు ఎప్పుడు ఎడతెగగా జనదుత్తమ వంశజులకుననిది. ఉత్తమమైన వంశంలో ఉన్నవాళ్ళు, ఉత్తమమైన వంశంలో ఉన్నవాళ్ళు అంటే ఉత్తములైన వాళ్ళు అని దాని అర్థం. ఈ 3 మధ్యలో ఆగిపోవాలని కోరుకోకూడదు. అగ్నిహోత్రము, వంశము, వేదము, ఇవి 3 నిరంతరంగా ఉండాలి. కాబట్టి నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. అయితే నాన్నగారు నేనున్నాను కదా, నా వలన సంతానం కలుగుతుంది కదా, మీకు మనవలు పుడతారు కదా అంటావేమో. నీ వస్త్రశస్త్ర విద్యాకోవిదుడవు, రణములందు క్రూరుడవు, అరి విద్రావణ సాహసికుండవు, కావున నీ యునికి నమ్మగా నేరనెదన్. నాయనా, నేనున్నాను కదా నాన్నగారు, మీకు ఈ కోరిక ఎందుకు వచ్చింది, మీరెందుకు సంతానాన్ని పొందడం, నాకు వివాహం చేయండి, నేను సంతానాన్ని పొందుతానుగా. అప్పుడు అనేక మంది మనవలు ఉంటే ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగినా మనవలు ఉన్నారుగా, వంశం నిలబడిందిగా. మీరే సంతానాన్ని పొందవలసిన అవసరం ఏంటి? అంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, సత్యవతీదేవి యందు అనురక్తులయ్యారు కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఇలా చెప్తున్నారా అంటాడేమో దేవవ్రతుడని. ఇంకొక మాట చెప్తున్నాడు, నీ వస్త్ర శస్త్ర విద్యా కోవిదుడవు. నీకు అస్త్ర విద్య, శస్త్ర విద్య 2 బాగా తెలుసు. మీకు ఇది పూర్వం ఎన్నో పర్యాయాలు నేను చెప్పా. అస్త్రం అంటే అభిమంత్రిస్తారు, శస్త్రం అంటే చేత్తో వాడతారు, ఓ కత్తి, గద, శూలము, ఇటువంటివి. ఈ అస్త్ర విద్య, శస్త్ర విద్య నీకు బాగా తెలుసు. అంతేకాదు, రణములందు క్రూరుడవు. యుద్ధమే వచ్చిందా ఇక ముందు వెనక చూడవు, పరమక్రౌర్యంతో ఎవరి తలకాయైనా తీసేస్తావు, అంత దూకుడుగా యుద్ధం చేస్తావు. హరివిద్రావణ సాహసికుండవు. యుద్ధం చేసేటప్పుడు అయ్యి బాబోయ్ నేను ఒక్కడనే కొడుకుని మా నాన్నగారికి అని నీకేం జ్ఞాపకం ఉండదు, మహాసాహసంతో యుద్ధం చేస్తావు. అప్పుడు ఏం జరుగుతుందో. యుద్ధం రాదని నమ్మకం ఏమిటి? యుద్ధం వచ్చాక వృద్ధుడైన నన్ను పంపించి నువ్వు ఇంట్లో కూర్చుంటావా? నువ్వు వెళ్ళాలిగా, మరి యవ్వనంలో ఉన్నవాడివి. అప్పుడు వెళ్ళిన తరువాత ఈ లక్షణాలు ఉన్నవాడివి కాబట్టి తెగించి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే, ఏదైనా అన్న మాటకు అర్థం మీకు అర్థమవుతోందిగా. అప్పుడు వంశం ఏమైపోవాలి, వృద్ధాప్యంలో ఉన్న నేనేమైపోవాలి? కాబట్టి కావున నీ యునికి నమ్మగా నేరనెదన్. కాబట్టి నీ ఉనికి, నువ్వు ఉన్నావు అన్నది ఎప్పుడూ ఉంటుంది అని నమ్మడం నాకు కష్టం. ఇది అప్రియమే ఈ మాట చెప్పడం.
కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇందులో ప్రధానంగా శంతన మహారాజు గారు చెప్తున్నటువంటి సందేశం అంతా, కొడుక్కి చెప్తున్న మాట అంతా ఎటువైపుకి ఉరిగిపోతోంది. నువ్వు ఒక్కడివే సంతానం కాబట్టి నేను అంగీకరించలేను, కాబట్టి నీకు సోదరులు ఉండాలి, నీకు సోదరులు ఉండాలి, ఇది కదా చెప్తున్నాడు. కానీ మీరు ఇంకొక కోణం ఆలోచించండి. అంత తాపత్రయం ఉన్నవాడు ఈ దేవవ్రతుడికి పెళ్లి చేసేస్తే అయిపోలా? దేవవ్రతుడికి పెళ్లి చేస్తే దేవవ్రతుడికి సంతానం కలగదు, సంతానం కలిగితే వంశం నిలబడలా? మరి దేనికి భయపడుతున్నాడు శంతన మహారాజు అంటే, ఆయన దేనికి భయపడుతున్నాడో అది నోటితో చెప్పకపోయినా అది దేవవ్రతుడికి అర్థమైంది, శంతన మహారాజు గారికి అర్థమైంది. కొన్ని విషయాలు ఏం చేస్తారంటే స్పష్టంగా నోటితో అనలేని ఉంటాయి. ఆ నోటితో అనలేనివి అనలేక అర్థం చేసుకునేటట్టు చెప్తారు ధార్మికంగా. అది మాట్లాడడంలో ఉండే సొబగు. ఏమిటి ఇక్కడ గొప్ప ఇబ్బంది అంటే, గంగమ్మ దేవవ్రతుణ్ణి తీసుకొచ్చి శంతన మహారాజు గారికి అప్పచెప్తున్నప్పుడు ఒక మాట చెప్పింది. ఇతను వసువులలో 8వ వాడు. వశిష్ఠుని యొక్క శాప కారణంగా భూమి మీదకు వచ్చాడు. ఇతను దీర్ఘాయుష్మంతుడు, సకల శాస్త్ర విశారదుడు, కానీ ఇతనికి సంతానం ఉండదు అని చెప్పింది. అది శాపంలో అంతర్భాగం. ఇతనికి సంతానం ఉండదు. ఇతను తండ్రి సుఖం కోసం త్యాగం చేస్తాడు. స్త్రీభోగాన్ని, కాంచనాన్ని కూడా త్యాగం చేసేస్తాడు. కాబట్టి ఇతను సంతానమును పొందడు అని చెప్పింది. అది వశిష్ఠ వాక్ అయినప్పుడు ఈ పిల్లవాడికి సంతానం కలిగేటటువంటి అవకాశం లేదు. ఆ అవకాశం లేనప్పుడు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 100 సంవత్సరముల తర్వాత శంతన మహారాజు గారి వంశం అంతరించిపోతుంది. ఎందుకంటే ఇక దేవవ్రతుని తర్వాత వంశం ఉంటుందని నమ్మకం లేదు. తన వైపు నుంచి కుమారులను పొందుతాడు, వంశం పెరుగుతుందన్న నమ్మకం ఇక లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకని అంటే గంగమ్మ మాట చెప్పేసింది. మీరందరూ 1కి 10 మాటలు విన్నారు. వశిష్ఠుడి శాపం అలాగే ఉంది, నీవు సంతానమును పొందవు అన్నాడు. కాబట్టి ఇప్పుడు వంశం ఎలా నిలబడుతుంది? వంశము నిలబడకపోతే వ్యక్తిగతంగా తాను దోషం చేసిన వాడు అవుతాడు ఆలోచించనందుకు. 2 రాజ్యం ఏమైపోతుంది? రాజ్యంలో ప్రజలు ఏమైపోతారు? తాను ఆలోచించకపోతే రేపు ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి ధార్మికుడు రాజ్య పరిపాలన చేయకుండా ఒక అధర్మాత్ముడు సింహాసనంలో కూర్చుని ప్రజల్ని పీడించి పరిపాలన చేస్తే తద్దోషం శంతన మహారాజు గారిని కట్టి కొడతదా? తన వరకు చూసుకుంటే సరిపోతుందా? అందుకని తన తర్వాత కూడా వంశం కొనసాగడానికి అవకాశం కలగాలి అంటే తాను సంతానమును పొంది తీరాలి. ఇది అర్థం చేసుకోలేడా దేవవ్రతుడు? ఇక్కడ వరకు చెప్తే ఓ నాన్నగారి మనసులో ఈ క్లేశం ఉందన్నమాట. అమ్మ చెప్పింది, నన్ను అప్పచెప్తున్నారు, అక్కడే ఉన్నాడుగా, చేయి పట్టుకు తీసుకొచ్చింది అని చెప్పారుగా. చేయి పట్టుకు తీసుకొచ్చి చెప్తున్నప్పుడు పిల్లాడు అలా పక్కకెళ్ళి నేను నాన్నగారితో ఓ విషయం చెప్పాలని పంపించిందని చెప్పారా? భారతంలో లేదుగా. అక్కడ పిల్లవాడు ఉండగానే చెప్పింది ఈ మాట. కాబట్టి ఆయనకి తెలుసు తనకి సంతానం కలగదని. తనకి సంతానం కలగదని తెలిసిన తరువాత రాజ్య సంక్షేమాన్ని కాంక్షించే ఉత్తమ క్షత్రియుడైన వాడు తండ్రి యొక్క కోరిక నెరవేరి ఆయనకి ఇంకా సంతానం కలగాలని ఎందుకో కోరుకోడు? ఖచ్చితంగా కోరుకుంటాడు. ధార్మికుడు కనుక, సర్వశాస్త్ర పారంగతుడు కనుక, విశాల హృదయంతో దాన్ని అర్థం చేసుకోగలడు. అది అక్కడ పీఠముడి. అందుకు ప్రతిపాదించాడు శంతన మహారాజు, అంగీకరించాడు. కానీ ఇది ఇవాళ రావలసిన ఆలోచన కాదుగా, ఎప్పుడో రావాలిగా, నన్నప్ప చెప్పినప్పుడే రావాలిగా. మరి ఇంతకాలం నాన్నగారు చాలా సంతోషంగా నన్ను చూసుకుంటూ కాలం గడిపేశారుగా, అప్పటికి 4 సంవత్సరాల పైచిలుకు అయిపోయింది. మరి ఇప్పుడు నాన్నగారికి కొత్తగా ఈ ఆలోచన రావడం ఏమిటి? ఇప్పుడు చింత పట్టుకోవడం ఏమిటి? అంటే ఇలా చింతలోకి వెళ్ళి నాన్నగారు సభకి ముఖం చాటేసి రాజ్య పరిపాలన పట్టించుకోవడం మాని ఎన్ని రోజులైంది? వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి మంత్రులను, పెద్దలను, హితులను, పురోహితులను రావించి వాళ్ళందరితో సంప్రదించాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమైంది కనుక్కున్నాడు. సారథి చెప్పడం, మీ నాన్నగారు ఫలానా చోటుకి వెళ్ళారు, దాశరాజుని అడిగారు, సత్యవతీదేవిని ఇమ్మని అడిగాడు, మీ నాన్నగారు ఇవ్వనన్నారు,
ఎందుకని అంటే రాజ్యానికంతటికీ వారసుడిగా సత్యవతీదేవికి శంతనుడికి కలిగినటువంటి కుమారుడికి ఇమ్మని దశరాజు వరం, కానీ ఇవ్వనని మీ నాన్నగారు అన్నారు, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు కనుక, కాబట్టి సత్యవతిని వివాహం చేసుకునే అవకాశం మీ తండ్రి గారికి లేదు, అందుకుని చింత పొందాడు. సత్యవతీదేవిని వివాహం చేసుకునే అవకాశం లేకపోతే లోకంలో ఇంకా రాచకన్యలే లేరా ఏమి అంటే, ఈ మాట మనమంటే సరిపోదు, అలా సరిపుచ్చుకోవలసిన వాడు శంతనుడు, ఆయన సరిపుచ్చుకోలేకపోతున్నాడు. అందుకేగా ఇప్పటికీ లోకంలో ఎన్నో రకాల కథలు బయలుదేరుతుంటాయి. అలా సరిపుచ్చుకోలేకే, అలా సరిపుచ్చుకోలేని బలహీనత శంతనుడికి ఎందుకు వచ్చింది? వెనక వశిష్ఠుడి శాపం ఉంది, కథ అనేక మలుపులు తిరగవలసి ఉంది, అందుకని ఆయన మనసు అలా ఊంచుకోవాలంతే తప్పదు. కాబట్టి ఇప్పుడు దేవవ్రతుడు ఏం చేశాడు? తన కర్తవ్యం ఏమిటి ఆలోచించాడు. తానేం చెయ్యాలి? తండ్రి గారు చెప్పినటువంటి మాట పరమసత్యం, వంశం నిలబడాలి. వంశం నిలబడడం కోసం తాను త్యాగం చెయ్యవలసి వస్తే త్యాగం చెయ్యాలి. కాబట్టి సత్యవతీదేవిని దశరాజు ఏ కారణానికి ఇవ్వనన్నాడు కనుక్కుంటానని ఇంతమందిని తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ఒక మాట ఎవరూ లేనప్పుడు ఇవ్వడం వేరు, పెద్దల సమక్షంలో ఇవ్వడం వేరు. కాబట్టి ఇంతమందిని తీసుకుని దశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దాశరాజును అడిగాడు, ఏమయ్యా, నీ యొక్క కుమార్తె సత్యవతీదేవిని యోజన గంధిని మా తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చెయ్యవలసిందిగా కోరుతున్నా, ఏమిటి అభ్యంతరం, ఏమిటి విచిత్రం అంటే, తండ్రి కొడుకు గురించి అడగవలసిన మాట కొడుకు తండ్రి గురించి అడుగుతున్నాడు. ఇది భీష్ముడి జీవితంలో గొప్ప మలుపు. ఒక్కొక్క మహానుభావుడి యొక్క త్యాగం, ఒక్కొక్క మహానుభావుడి పెద్దరికం హద్దులేని రీతిలో ఉంటాయి. కొంతమంది పెద్దరికం చూడండి, వయసుతో సంబంధం ఉండదు, వాళ్ళకి ఏమిటో మరి చిన్నతనం నుంచే ఆ పెద్దరికం అలవాటు అయిపోతుంది, వాళ్లే ఆ ఇంటికి పెద్దవాళ్ళు అవుతారు. అన్ని రకాలుగాను పెద్దరికం వాళ్ళది, ఆ గౌరవం, ఆ పెద్దరికం వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది. నిజానికి వాళ్ళు వయసుతో పోల్చారనుకోండి, వాళ్ళు చాలా మంది కన్నా చిన్నవాళ్ళు. చాలా మంది కన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా పెద్దరికాన్ని జీవితంలో పోషిస్తూనే ఉంటారు. అది కొన్నింటిలో యోగం, కొన్నిటిలో బాధాకరమైన విశేషం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వయసుకి తగినట్టు ప్రవర్తించడానికి అవకాశం ఉండదు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఎప్పుడూ పెద్దరికంగానే ఉండాలి. అలా లేరనుకోండి, ఆయన ఏంటంటే అలా ఉన్నారంట కదా. అందుకని ఇక్కడ దేవవ్రతుని జీవితంలో ఏమైందంటే, ఆయన వయసుని మించిన పెద్దరికాన్ని పోషిస్తున్నాడు, తండ్రికి పెళ్లి చేస్తున్నాడు. బహుశా తండ్రికి పెళ్లి చేసిన కొడుకుల కథలలో మొదటిది ఇదేనేమో, ఇంత గొప్ప కథ, ఇన్ని మలుపులతో ఉన్న కథ. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి దశరాజుని అడిగాడు. అడిగితే దశరాజు అన్నాడు, ఇంతకు ముందు ఏ మాట శంతనుడికి చెప్పలేదో అది ఇప్పుడు దేవవ్రతుడితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అసలు నిజానికి ఈ పిల్ల, ఈ సత్యవతి నా కుమార్తె కాదు, ఆమె ఉపరిచరుడు అనబడేటటువంటి ఒక ఉత్తమ క్షత్రియుడు రాజు. మీరు ఆదిపర్వంలో ఆ కథంతా విన్నారు, మత్స్యగంధిగా ఆమె జన్మించిన వృత్తాంతం. ఆ ఉపరిచరుని యొక్క తేజస్సు వలన జన్మించినటువంటి పిల్ల. కాబట్టి ఆమె నా కుమార్తె కాదు, నేను పెంచి పెద్ద చేశాను, అందుకుని నా కుమార్తె అంటూ ఉంటాను. ఎవరి తేజస్సు వలన ఈ పిల్ల పుట్టిందో ఆ తేజోప్రదాత అయినటువంటి తండ్రి, ఆ ఉపరిచరుడు ఒకప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, ఈ పిల్లని శంతన మహారాజు గారికే ఇయ్యుసుమా భార్యగా అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఈమెని శంతన మహారాజు గారికే ఇస్తాను, అందులో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఇంకొక మాట చెప్పనా, మీ నాన్నగారి కన్నా ముందు శంతన మహారాజు గారి కన్నా అసిత వంశానికి చెందిన దేవలుడు అనబడేటటువంటి రాజు వచ్చి అడిగాడు నన్ను ఈ సత్యవతీదేవిని ఇచ్చి వివాహం చేయమని. కానీ ఉపరిచరుడు నాకు చెప్పిన మాట దృష్టిలో పెట్టుకుని శంతన మహారాజు గారికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చెయ్యాలని నేను ఆ రాజుకి పిల్లనివ్వను అని చెప్పి తిరస్కరించి ఈ పిల్లని ఇలాగే నా దగ్గర పెంచుతూ వస్తున్నా. కాబట్టి ఈమె నిస్సందేహంగా శంతన మహారాజు గారికే భార్య. మరి ఇంత నమ్మకమైనప్పుడు ఎందుకు పిల్లనివ్వాలంటున్నావు అంటే, ఏమనుకోకు దేవవ్రత, నువ్వే అడ్డు, నీ వలనే ఈ వివాహం జరగట్ల, లేకపోతే మీ నాన్నగారు అడిగినప్పుడు ఎప్పుడో ఈ పాటికి పెళ్ళైపోవాలి. ఎందుకడ్డు అంటావేమో, వినుమైనను సాపత్యమ్మను దోషము కలదు దీన అదియును నీచేతన సంపాద్యము నీ వలిగిన అడ్డమే
పురహరాజ కేశవులైన. చిన్న మాటలలో చెప్పినా ఎంత పెద్ద బరువైన పిడుగులాంటి మాట మాట్లాడాడో చూడండి దశరాజు. ఆయన అన్నాడు, వినుమైనను సాపత్యంబను దోషము కలదు దీన. ఈ పెళ్లి చేయడంలో, శంతన మహారాజు గారికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంలో ఒక పెద్ద దోషం ఒకటి వస్తోంది. ఏమిటంటావా? మా అమ్మాయి మీ నాన్నగారికి రెండవ భార్య, మొదటి పత్ని కాదు. మొదటి పత్ని కాదు కనుక, రెండవ పత్ని కనుక నేను ఈమెనిచ్చి పెళ్లి చేస్తే ఈమెకు శంతనుని వలన కలిగేటటువంటి సంతానం ఏది ఉంటుందో అది రాజ్యాధికారమును పొందదు. ఇంతకు ముందు భార్య ఉన్నా పిల్లలు లేకపోతే అది వేరు విషయం. నువ్వున్నావుగా, నువ్వు ఉండగా పిల్లని ఎలా ఇస్తా? మీ నాన్న అదేగా అన్నాడు, యవరాజ్య పట్టాభిషేకం భీష్ముడికి చేశాను, అది కుదరదని విడిపోయాడుగా. మరి నువ్వే అడ్డు ఈ పెళ్లికి, నువ్వే వచ్చి అడుగుతున్నావు, కానీ నువ్వే అడ్డు ఉన్నమాట చెప్తున్నావు. లేకపోతే మీ నాన్నకి ఇవ్వాలనే అనుకున్నా ఈ పిల్లని, కానీ నీ వలనే సమస్య వస్తోంది. దానికే ఉందిలే, ఇతనేం చేయగలడు? మన పిల్లని ఇచ్చిన తరువాత రేపు పొద్దున్న అడ్డొస్తే మన అందరం కలిసి మట్టు పెట్టలేమా? అందాం అనుకుంటే రేపు పొద్దున్న సత్యవతీదేవికి శంతన మహారాజుకి కలిసి పుట్టబోయేటటువంటి పిల్లలు ఎంత శౌర్య పరాక్రమవంతులైనప్పటికీ కూడా నిన్ను గెలుస్తారన్న నమ్మకం మాత్రం లేదు. ఎందుకు లేదో తెలుసా? మనుష్యులేమిటయా, నీ వలిగిన అడ్డమే పురహరాజ కేశవులైన బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి వచ్చి నీకు ఎదురుగుండా యుద్ధం చేసినా సరే నిన్ను గెలవడం సాధ్యం కాదు. నీ శౌర్యం అటువంటిది, నీ పరాక్రమం అటువంటిది. రేపొద్దున్న నిన్ను కాదని పట్టాభిషేకం ఎలా చేయగలం? ఎలా మనసు సరిపెట్టుకోమంటావు? అక్కర్లేదులే, అంతగా రాజ్యం అడిగితే ఇతన్ని పక్కన పెట్టి మనం సత్యవతీదేవికి పుట్టిన పిల్లలకి పట్టాభిషేకం చెయ్యొచ్చులే అని ఎలా నమ్మమంటావు? ఏం ధైర్యంతో ఇవ్వను పిల్లని? అందుకు ఇవ్వనన్నాను. మీ నాన్న కూడా నీకు పట్టాభిషేకం చెయ్యను, సత్యవతీదేవికి పుట్టినటువంటి కుమారులకు పట్టాభిషేకం చేస్తానని నాకు మాట ఇవ్వలేదు. అంటే ఆయన ధర్మానికే కట్టుబడ్డాడు. ఇక ఎట్టి పరిస్థితులలో ఆమె సంతానమునకు రాజ్యము రాదని రూఢమైపోయింది. అయినప్పుడు ఎందుకు ఇవ్వాలి పిల్లని? కాబట్టి ఎవరడ్డో వాడే వచ్చి అడిగాడని పిల్లనిచ్చేయాలి. ఇవ్వను. వెంటనే దేవవ్రతుడు ఆయన ముందు చూపుతోనే వెళ్ళాడు. వెళ్ళినప్పుడే తనతో పాటు కొంతమంది పెద్దలు, అంటే సామంతరాజులు, పురోహితులు, మంత్రులు, ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లాడు కదా. వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, ఈ మాటలు జరుగుతున్నాయి. ఆయన ఉత్తర క్షణంలో లేచన్నాడు, వినుడు, ప్రసిద్ధులైన పృథివీపతులిందరు నీ గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి ఈ లలితాంగికుద్భవించిన తనయుండ రాజ్యమును చెయ్యగనర్హుడు వాడు మాకు ఎల్లను పతి వాడ కౌరవ కుల స్థితికారుడు దార సంపదన్. ఆయన లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ అనడానికి కూడా సాహసించినటువంటి మాట ఒకటి అన్నాడు. వినుడు, ప్రసిద్ధులైన పృథివీపతులిందరు. ఇక్కడ ఇంతమంది రాజులు ఉన్నారు ఈ సభలో. ప్రధానంగా ఇది రాజ్యానికి సంబంధించిన సమస్య కదా. నేను మీ అందరి ఎదుట ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నే గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి. మా నాన్నగారి యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి నేను ఒక గొప్ప ప్రతిజ్ఞ చేసి ఒక కొత్త నియమాన్ని అమలులోకి తీసుకొస్తున్నాను. ఈ లలితాంగికుద్భవించిన తనయుండ రాజ్యమును చేయగనర్హుడు. ఈ సత్యవతీదేవికి మా నాన్నగారికి కలిసి జన్మించినటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడే రాజ్యమును చేస్తాడు తప్ప నేను రాజ్యము చెయ్యను. రాజ్యమును పరిత్యజిస్తున్నాను. నాకు రాజ్యాధికారము లేదు, వదిలిపెట్టేస్తాను. కాబట్టి వాడ మాకు ఎల్లను పతి, అతనే మా అందరికీ కూడా పోషకుడు, అతనే మా అందరికీ ప్రభువు. నేను ప్రభుత్వాన్ని అడగను, నేను పరిపాలన చెయ్యను. వాడ కౌరవ కుల స్థితికారుడు దార సంపదన్. అతని సంతానమే భవిష్యత్తులో రాజ్యాన్ని కూడా స్వీకరిస్తుంది. కాబట్టి నా సంతానము రాజ్యాన్ని తీసుకోదు, నేను రాజ్యాన్ని తీసుకోను. అంటే
ఇప్పుడు ఒక మహాత్యాగాన్ని చేస్తున్నాడు భీష్ముడు. మొట్టమొదటి ఏది వదిలిపెట్టాడు అంటే కనకమును వదిలిపెట్టాడు. కనకము అన్న మాటకి నేను ప్రతిపాదనలో తీసుకుంటున్నది ఇది అంటే సమస్త రాజ్యాధికారాన్ని రాచభోగాలను వదిలిపెట్టేశాడు. ఇది ఎవరి జీవితంలోనూ కూడా అంత తేలికైన విషయం కాదు. అధికారము అనేటటువంటిది ఒక మత్తైనటువంటి ఆనందదాయకమైనటువంటి లక్షణం. దాన్ని వదిలిపెట్టేసుకోవాలి అని అంత తొందరగా ఎవరు అనుకుంటారు? పైగా అసలు రుచి చూశాడా? అసలు మహారాజుగా కూర్చున్నాడా? అసలు కూర్చోని వాడు నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, ఇక పైన నేను రాజ్యం చెయ్యను, పోనీ తాను బలహీనుడైతే, తనకి శక్తి లేకపోతే, తాను యుద్ధాలు చెయ్యకపోతే, తాను అస్త్రశస్త్ర విశారదుడు కాకపోతే, తనకి శాస్త్ర పాండిత్యం లేకపోతే, పరిపాలనా దక్షుడు కాకపోతే, జన్మతః వైక్లభ్యములుంటే, వ్యసనపరుడైతే, మహాపాతకములు చేసినవాడైతే రాజ్యమును విడిచిపెడితే అది సమర్థించవచ్చు. ఇందులో ఏ దోషాలున్నాయి భీష్ముడికి? ఏ దోషం లేదు. ఏమిటి ఆయన చేసిన దోషం అంటే ఈ జన్మది కాదు, గతంలో చేసింది. ఇది సనాతన ధర్మానికి ప్రాణప్రదం. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, నాకు ఎందుకు వచ్చిందని అడక్కు. గతంలో చేసినది ఏదో ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి వశిష్ఠ శాపం అనుభవంలోకి వస్తోంది. దీర్ఘాయుష్మంతుడై రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చాయి. కళ్ళ ముందు మనవలు రాజ్యం కోసం కొట్టుకుంటుంటే రాజై మాట్లాడగలిగాడా? ధృతరాష్ట్రుడు ఎన్ని భీష్ముడు చెప్తున్నా మహారాజు మాట్లాడా? మహారాజై మాట్లాడలేదు సరే కదా, మాట్లాడిన విదురుణ్ణి ఎంత దూషణ చేశారో మీరు విన్నారు కదా. విదురుడి యొక్క ఉపాఖ్యానం విన్నప్పుడు విదురుణ్ణే నిందించిన వాళ్ళు భీష్ముడు మాట్లాడితే నిందించరా? వాళ్ళు మాట పడగలడా? అంత పెద్ద వయస్సులో అంత పెద్దరికం ఉన్నవాడు మాట పడగలడా? అందుకే చాలా సందర్భాలలో ధర్మం తప్పి పుత్రవ్యామోహంతో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి వలన మాట మాట్లాడకుండా అగ్నిహోత్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఎంత సతమతమైపోయాడు. ఇది కదూ బాధపడ్డామంటే. ఇప్పుడు ఆయనకి అంతఃపురంలో ఉన్నాడు, రాజ్యం ఉందా? అంతఃపురంలో ఉన్నాడు, ఈ భోగములు నాదనగలడా? అలాగని రాజ్య సంరక్షణం కోసం యుద్ధం చేయకుండా ఉండగలడా? యుద్ధాలు ఆయనవి, రాజ్యం ఆయనది, కష్టం ఆయనది, ఫలితము వేరొకడిది. ఈయన కష్టపడి సంపాదించి పెడితే కష్టం తెలియకుండా అనుభవించి నాశనం అవ్వడానికి కింద వాళ్ళకి పనికొస్తుంది. ఇప్పుడు అది ఆయన జీవితంలో ఎంత విషమ పరిస్థితి. అలాగని రక్షించుకోకుండా ఉండలేడు. తీరా రక్షించి రాజ్యాన్ని విస్తరించి కాపాడిన తరువాత అధమాధములై కిందనున్న వాళ్ళు భోగలాలసులై వ్యసనపరులై నశించిపోతుంటే వాళ్ళని మందలించలేడు. అప్పుడు ఎంత సంకట స్థితిలో పడి ఎంత కష్టపడ్డాడు జీవితంలో. ఎవడు లోకంలో అటువంటి త్యాగం చెయ్యగలడు? నాకు అక్కర్లేదు, నా బిడ్డలకు అక్కర్లేదు అనగలిగిన వాడు ఉంటాడా లోకంలో? నాకు అక్కర్లేదు ఆ మాట వేరు, నా బిడ్డలకు అక్కర్లేదు అనగలిగిన వాడు ఉండడు. ఎందుకనంటే మనిషి జీవితం చమత్కారంగా ఉంటుంది. పుట్టినప్పుడు పిల్లవాడిని ఒరే మీ అమ్మని మాతో తీసుకెళ్ళిపోతున్నానన్నాడు అనుకోండి, మేనమామ వచ్చి అమ్మ నాది అని వాడు ఏడుస్తాడు. మేనమామని 2 కొడతాడు భుజం మీద. చిన్నపిల్లాడు, చాలా చంటి పిల్లాడిగా ఉన్నది నేను చెప్తున్న సందర్భం. 3 ఏళ్ల వాడు కింద ఉన్నప్పుడు. అంతేగాని పెద్దవాడు అయిన తర్వాత అని కాదు నా ఉద్దేశం. ఆ భుజం మీద 2 దెబ్బలు కొట్టి మేనమామని అమ్మ నాది అంటాడు. అంటే అమ్మ లేకుండా తాను బ్రతకలేను అనుకుంటాడు. అలాగే తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. కానీ జీవితం బహు విచిత్రంగా ఉంటుంది. ఏది విడిపోకపోతే విస్తరించదు. అసలు అదో ఆశ్చర్యం. చెట్టున పండిన పండు రాలిపోవాలి, రాలిపోతేనే గింజలు నేల మీద పడి మళ్ళీ ఎక్కువ చెట్లు వస్తాయి. చెట్టున పండిన పండు చెట్టునే ఉండిపోతానంటే మళ్ళీ చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే, పుట్టిన వాళ్ళు చెదరాలి, చెదిరి వృద్ధిలోకి వస్తారు. ఆ అమ్మ ఆనాన్నే కొడుకుని నెత్తి మీద పెట్టుకుని చూడకుండా ఉండలేరు. కానీ వాడికే ఐఐటిలో సీట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పంపిస్తారు, పంపించి సర్దుకుంటారు. అన్నయ్యని విడిచిపెట్టి ఉండలేని చెల్లెలు ఏం చేస్తుంది? అన్నయ్య బాగా వృద్ధిలోకి వస్తున్నాడని ఊడుకుంటుంది. వాడక్కడ చదువుకుని ఇంకొక చోట ఉద్యోగానికి ఎడతాడు, పిల్లకి పెళ్లి కుదురుతుంది.
పిల్ల ఎక్కడికో భర్తతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు. అమ్మ లేకపోతే ఉండలేనని 3 ఏళ్లప్పుడు మేనమామ భుజం మీద కొట్టినవాడు తల్లి శరీరం పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేసి 11 రోజుల తర్వాత మనసును నిగ్రహించుకోవలసిందే. కానీ ఆఖరి ఊపిరిలో కూడా పాశం మాత్రం ఉండిపోయేది ఎవరి మీదంటే కడుపున పుట్టిన పిల్లల మీద. వాడెవరో తెలియనంత కాలం వేరుసుమండి. పిల్లి అవ్వకముందు పిల్లలు కలగనప్పుడు వేరు, కళ్ళ ముందు పిల్లలు కనపడుతుంటే వీళ్ళ అభివృద్ధి, వీళ్ళ క్షేమం, వీళ్ళ భద్రత నా మీదే ఆధారపడి ఉన్నాయనేటప్పటికీ వీళ్ళ కోసం రూపాయి వెనకేయకుండా ఎలాగండి అంటాడు. అక్కడ ధర్మానికి నిలబడటం చాలా కష్టం. పాశం లాగేస్తుంది పిల్లల మీద. అయినప్పుడు అసలు ఇప్పుడు అంటున్నాడు, రేపు పొద్దున పిల్లలు పుట్టాక, అరే నేను ప్రతిజ్ఞ చేసి వీళ్ళకి రాజ్యం లేకుండా చేశానే, సత్యవతీదేవి కుమారులు రాజ్యం చేస్తుంటే అర్హులైనా కూడా వీళ్ళు ఇలా ఉండిపోయారే అని ఎరవలసి వస్తుందా రాదా? అయినా ప్రతిజ్ఞ చేశారు. ఎందుకని? తండ్రి కోరిక తీరాలి, వంశం ముందు నిలబడాలి. తరువాతి మాట వేరు మాట, ముందు వంశం నిలబడాలి. అందుకని ఒక మహా కారణం కోసం ఒక గొప్ప నిర్ణయం చేసుకుని త్యాగం చేయడానికి సిద్ధపడి మొదటి ప్రతిజ్ఞ కాంచనాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి నాకొద్దు రాజ్యాధికారం, నాకు కలిగిన పుత్రులకొద్దు, ఇద్దరికీ చెందదు. ఈయనకు కలిగిన పిల్లలు ఎవరుంటారో వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారు, అంటే పెద్దవాడు. ఆ పెద్దవాడి పిల్లలు తరువాత ఉత్తరాధికారులు అవుతారు. నేను పెద్దవాడిని, నాకు వద్దు, నా బిడ్డలకి వద్దు. ఊరుకోవాలా దాశరాజు? ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు. ఆయన అన్నాడు, నీ అఖిల ధర్మ విదుడవు. అవతల వాడికి తల పగిలిపోయేంత సమస్య చెప్పేటప్పుడు ముందు పొగుడుతారు, అదో విచిత్రం ఉంటుంది. కాబట్టి నీ అఖిల ధర్మ విదుడవు కావున నీకిట్ల చేయగా దొరకొనియన్ భావి భవత్సుతులిట్టిరే నీ విహిత స్థితియు సలుపనేర్తురే అని నన్ను. దాశరాజు అన్నాడు, అంతవరకు బానే ఉందయా, నువ్వు ధర్మవిధుడివి, ధర్మం బాగా తెలుసున్నవాడివి, అందుకని తండ్రి గారి కోసం ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటున్నావు, మంచిదే. నువ్వు రాజ్యం తీసుకో, మాట తప్పవు, నీ మీద నాకేం అపనమ్మకం లేదు. కానీ నీకు రేపు పెద్దన్న పెళ్ళి అవుతుంది, కొడుకులు పుడతారు. సత్యవతీదేవికి కొడుకులు పుడతారు. నువ్వు రాజ్యం వదిలేశావు, నువ్వు ఉంటావని నమ్మకం ఏమిటి? మీ నాన్న అందుకేగా అనుమానపడ్డాడు. నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు మీ కొడుకులు అంటారు, అసలు మా నాన్నకి కదా రాజ్యం రావలసింది, మా నాన్న ఎవడు మాకక్కర్లేదని ప్రతిజ్ఞ చేయడానికి, ఆయనకి అక్కర్లేదని ప్రతిజ్ఞ చేయడానికి ఆయనకి అధికారం ఉందేమో, మాకక్కర్లేదని ఆయన ప్రతిజ్ఞ చేయడం ఏమిటి? అది ఎలా చెల్లుతుంది? రాజ్యం మాది అని వాళ్ళు యుద్ధానికి వస్తే, ఒకవేళ వాళ్ళు నీలా పౌరుష ప్రతాపవంతులైతే, ఏ కారణం చేతనైనా నా కూతురి బిడ్డల మీద వాళ్ళు కక్ష పెంచుకుంటే ఎలా ప్రశాంతత ఉంటుంది? నా కూతురు బిడ్డలకి రాజ్యం దక్కుతుందని నమ్మకమే ఉంది. కాబట్టి నువ్వు ప్రతిజ్ఞ చేసినా నీకు కుమారులు పుడతారు కాబట్టి నేను నమ్మలేను, వాళ్ళని నమ్మలేను, నిన్ను నమ్మగలను. అంత దూరం ఎవరు చెప్పగలరు అన్నాడు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం చేయాలి? కాంతా సుఖాన్ని వదిలిపెట్టాడు. ఆలోచించను కూడా లేదు. ఇంకా ఆలోచించను కూడా లేదంటే అసలు ఆలోచించకుండా చేశాడని నా ఉద్దేశ్యం కాదు, వదిలిపెట్టడానికి ఆలోచించలేదు. కాబట్టి ఆయన అన్నాడు వెంటనే, ధృతిభూని బ్రహ్మచర్య వ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యత అయినను లోకములాయతి పెక్కులు కలవు నాకు అనుభావ్యములై. వెంటనే ఆ దేవవ్రతుడు అన్నాడు, ఇప్పుడే మిక్కిలి దీక్షతో బాగా ఆలోచించి నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఇక పైన నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను. కాబట్టి నాకు కాంతాసుఖం ఉండదు, సంతానమును పొందను. అసలు నేను సంతానమును పొందను కనుక, బ్రహ్మచారిని ఉండిపోతాను కనుక, ఇక నాకు సంతానం కలగడం, సత్యవతీదేవికి కలిగినటువంటి కుమారులకు రాజ్యాన్ని పొందడంలో ఇబ్బంది కలగడం ఎలా సంభవిస్తుంది? సంభవించదు కదా. కనుక నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ వలన ఇప్పుడు నీకు సంతోషమే కదా, ఇప్పుడు కూడా సత్యవతీదేవిని ఇవ్వడానికి నీకేమిటి అభ్యంతరం అని భీష్మించాడు. భీష్మించడం అంటే పట్టుదల పట్టాడు. ఇది అంత తేలిక విషయాలు కావు. ఎందుచేత అంటే
మనిషి జీవితం అంటేనే నిజానికి ఏదో భాగవతంలో ఒక చోట అంటారు, కోర్కెలు తీరినప్పుడు కలిగిన సుఖము ప్లస్ కోర్కెలు తీరనప్పుడు కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము. అంతేగా, అంతకన్నా ఏముంటుంది? ఏదో కోరిక, అది తీరినప్పుడు సుఖము, ఇంకొక కోరిక తీరనప్పుడు వచ్చిన దుఃఖము, రెండూ కలిపితే జీవితము. అయిపోయిన తర్వాత వెనక్కి చూస్తే ఏముంటుంది? ఈ రెండే ఉంటాయి. కానీ ఈయన అందరి జీవితాలు అవైతే అందరి జీవితాలకి ఆలంబనమేదో, ఏది సుఖములకు హేతువో ఆ రెండూ వదిలిపెట్టేశాడు. కాంతా కనకములు నాకు అక్కర్లేదు, రాజ్యభోగం అక్కర్లా, కాంతా సౌఖ్యం అక్కర్లా, ఈ రెండూ వదిలిపెట్టి బ్రహ్మచారినై బ్రతికేస్తా. దేని కొరకు అంటే, మా నాన్నగారి కోరిక తీరాలి, వంశము నిలబడాలి, నాకు సోదరులు కలగాలి. కాబట్టి నేను ఒక్కడనే ఉండిపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు. కాబట్టి నేను భీష్మిస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, నువ్వు పిల్లని మా నాన్నగారికి. ఆయన అసలు బహుశః ఎక్కడా కని విని ఎరగని రీతిలో భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఇలా ప్రతిజ్ఞ చెయ్యగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు. నేను విహంగ వీక్షణంగా ఇంకంతకన్నా లోతుకి వెళ్ళకూడదు కనుక కాంతా కనకములు అని వదిలిపెట్టేశా. అవి రెండూ లేనినాడు అసలు జీవితానికి సుఖము సంతోషం అన్న రెండు ఏమున్నాయండి? ఇంటికి వెళ్ళేటప్పటికి పట్టెడన్నం పెట్టే భార్య లేనినాడు, ఏమండి అలా ఉన్నారు, తలకాయ నిప్పిగా ఉందా అని అడిగే భార్య లేకపోతే గృహిణి గృహముచ్యతే. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తరువాత ఆమె పక్కన లేకపోతే ఏ ఆలంబనం? కడుపున పుట్టిన పిల్లలు లేకపోతే ఏమిటి సంతోషం? తాను అనుభవించడానికి అని అధికారం ఉన్నది ఏదీ లేకపోతే ఏమిటి సంతోషం? ఎందుకు అస్త్ర విద్య, ఎందుకన్ని శస్త్రములు, ఎందుకంత పాండిత్యం, ఎందుకన్ని శాస్త్రాలు? పరిపాలన చేస్తాడా? ఎందుకైనా తన భోగములకు పనికొస్తాయా? ఎవరి కోసమో ఉపయోగించాలంటే. మరి ఇంత త్యాగం చేసినటువంటి వాడు బహుశః నీకు వాంగ్మయం మొత్తం మీద ఎక్కడైనా కనపడతాడా? యవ్వనంలో ఈ ప్రతిజ్ఞ చేసి అలాగే నిలబడిపోయినవాడు చాలా కష్టం. అందుకే ఆయన ఈ ప్రతిజ్ఞ చేసినప్పుడు వెంటనే దేవతలు ఋషి సమూహములు పుష్పవృష్టి కురిపించారు. అందుకే భీష్మ చరిత్ర అంత గొప్పదైంది. ఆ భీష్ముడి గురించి చెప్పేటప్పటికి దేవతలందరూ కూడా సంతోషిస్తారు ఇప్పటికీ. కాబట్టి ఆయన భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అని పిలిచారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. ఆయన ఒక మాట అంటున్నాడు, ఏమని? నేను సంతానమును పొందను, బ్రహ్మచారిగా మిగిలిపోతాను అంటున్నాడు. అలా అనవచ్చా? అలా ప్రతిజ్ఞ చేసే అధికారం ఉంటుందా? సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయాడా అంటే వెళ్ళిపోలేదుగా. వెళ్ళిపోకుండా అంతఃపురంలోనే ఉంటున్నాడుగా. అంతఃపురంలోనే ఉంటూ పెళ్లి చేసుకోకుండా తండ్రి కొరకు భీష్మించి ఇలా చేస్తే ఆయన తరించడం అన్న మాట సాధ్యం అవుతుందా శాస్త్రీయంగా? భీష్ముడు తరించగలడా? ఎందుకని అంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ. ఇది కదా లోకంలో సాధారణంగా వినపడే మాట. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే ఉత్తమ గతులు ఉండవు. కాబట్టి సంతానమును పొందాలి కదా. అథవా కొడుకు లేకపోయినా కూతురుండి కూతురికి కొడుకు పుట్టాలి కదా. కాబట్టి సంతానమును పొందాలి కదా. పైగా ఇంకొక పెద్ద నియమం ఉంది మనుష్య జీవితానికి, బ్రహ్మచర్యేణ ఋషిభ్యః. బ్రహ్మచర్యంలో ఉండి ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. బ్రహ్మచర్యంలో ఉండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఋషులు ఇచ్చిన వాంగ్మయాన్ని చదువుకోవాలి. వాళ్ళు మన జీవితాలు బాగుండాలని, మనం ధార్మికంగా బ్రతకాలని వాళ్ళు కష్టపడి ఒక్క అక్షరం కల్పితం లేని వాంగ్మయాన్ని రచించి మన కొరకు ఇచ్చారు. వాళ్ళు అంత కష్టపడి వాంగ్మయాన్ని ఇస్తే అందులో ఒక్క పుస్తకం మనకు అక్కర్లేదు, ఒక్క పుట మనకు అక్కర్లేదు, ఒక పద్యం మనకు అక్కర్లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం బతుకుతాం, ఇదంతా ఛాందసత్వం అని బ్రతికేస్తాననగలిగితే ఋషి యొక్క రుణం ఎలా తీరుతుంది? వాళ్ళే సన్మానాలు అడిగారా, సత్కారాలు అడిగారా, బిరుదులు అడిగారా, అగ్రహారాలు అడిగారా, గజారోహణాలు అడిగారా? ఏమడిగారు? ఇది చెప్పుకున్నప్పుడు నన్నయ్య గారి ఖాతాలో ఇంత డబ్బేమని ఎక్కడైనా నియమం పెట్టారా?
ఇచ్చేశారంతే నన్నయ్య గారు ఆంధ్రీకరించి, వ్యాసుల వారు ఇచ్చేశారంతే సంస్కృత భారతాన్ని. వీరందరూ ధార్మికంగా బ్రతకండి, లోకం శాంతిగా ఉండాలి చాలని ఇచ్చారు. ఆ ఋషి రుణం తీరాలంటే ఆయన ఇచ్చింది చదువుకోవాలి. ఆయన ఇచ్చింది చదువుకునే కాలం ఇది అంటే కేవలము శ్రద్ధతో చదవడము వినా ఇంకొక వ్యాపకము లేని కాలమునకు బ్రహ్మచర్యము అని పిలుస్తారు. అంటే బ్రహ్మచర్యం అంతా గురువు గారి దగ్గర గడుస్తుంది. గడిచినప్పుడు గురువు గారు చెప్తూ ఉంటారు, వింటుంటారు. అందుకే ఏకాదశి నాడు ఉపవాసం కూడా లేదు బ్రహ్మచారికి. కనుక ఋషి రుణం తీరాలి అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని నడపాలి. అంటే వైదికమైన వాంగ్మయాన్నంతటినీ ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదువుకోవాలి. అలాగే యజ్ఞేన దేవేభ్య యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. వాళ్ళు వర్షమునకు కారణమై ఉన్నారు కాబట్టి వాళ్ళకి అగ్నిముఖంగా హవిస్సు ఇస్తే ఆ హవిస్సు దేవతలకు అందితే దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు. అందుకని యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళకి అందించాలి హవిస్సుని. దాని వలన దేవతల యొక్క రుణం తీరుతుంది. అలాగే ప్రజయా పితృభ్య తాను సంతానమును పొందాలి. తాను సంతానమును పొందితే తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి గారి యొక్క రుణం తీరుతుంది. లేకపోతే రుణం తీరదు. రుణం తీరలేదనుకోండి ఉత్తమ గతులు పొందలేడు అని శాస్త్రవాదం. చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు అనకండి, శాస్త్రం చెప్పింది నేను చెప్తాను. ఓ డాక్టర్ గారు ఏం చేయాలి? ఆయన చదువుకున్న శాస్త్రాన్ని బట్టి మందులు రాస్తాడు. ఓ న్యాయవాది ఏం చేస్తాడు? తాను చదువుకున్న న్యాయశాస్త్రాన్ని బట్టి న్యాయస్థానానికి వెళ్ళి వాదిస్తాడు. కోటేశ్వరరావు గారు ఏం చేయాలి? ఏ శాస్త్రాన్ని చెప్తున్నాడో ఆ శాస్త్రంలో ఉన్నది చెప్పాలి. అంతేగాని కోటేశ్వరరావు గారు చెప్పారని గుండెలు బాదుకోకూడదు. ఆయన ఏది చెప్తున్నాడో దానికి కట్టుబడి చెప్తున్నాడని సంతోషించగలగాలి కదా. కాబట్టి అది శాస్త్రవాక్కు. శాస్త్రము ప్రమాణము నమ్మిన వాడికి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రమే ప్రమాణము, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అన్నది నమ్మిన వాడికి. కాబట్టి ఎలా ఉత్తమ గతులు కలుగుతాయి? మరి ఇటువంటివి ప్రమాణవాక్కులు ఉన్నప్పుడు ఆయన భీష్ముడై నేను సంతానమును పొందను, నేను బ్రహ్మచారిగా ఉండిపోతా అంటే ఆయనకి పితృరుణం తీరదు కదా. తీరనప్పుడు ఉత్తమమైనటువంటి గతులు కలగవు కదా. కలగనప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, లోకములాయతి పెక్కులు కొలవు నాకు అనుభావ్యములై అన్నాడు. ఆయన చదువుకోని శాస్త్రం ఉందా? నిన్ననేగా మీకు చెప్పా ఎన్ని శాస్త్రాలు చదివాడో. అటువంటి వాడు ఏ ఆలోచన లేకుండా చేస్తాడా ప్రతిజ్ఞ? పైగా ఒక మాట చెప్పాడు, నేను ఇలా ప్రతిజ్ఞ చేసినా నాకు అనేకమైన ఉత్తమమైన లోకములు అనుభవించడానికి యోగ్యములై ఉండనే ఉన్నాయి అన్నాడు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత కదా అనుభావ్యములై లోకములు ఉండడం. మరి ఎలా పొసగుతుంది, ఎలా కుదురుతుంది? ఈ మాట ఎలా అన్నాడు ఆయన? అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా సరే తండ్రి వైపు నుంచి ప్రతిపాదింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం కానీ, అలాగే తల్లి వైపు నుండి కానీ, గురువు వైపు నుండి కానీ అదొక గొప్ప ధర్మం. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇది పరమ ధార్మికము, నేను ఇది నిలబెట్టాలని ఎవడు ప్రతిజ్ఞ చేసి అలా ఉత్తమమైన రీతిలో ప్రవర్తించి త్యాగం చేసి నిలబడగలుగుతున్నాడో, త్రిష్వ ప్రమాద్యన్నేతేషు త్రీన్ లోకాన్ విజయేద్గృహే దీప్యమానః స్వవపుషా దేవవద్ది విమోదతే. ఎవరైతే తల్లిని తండ్రిని గురువును అంత విశ్వాసంతో పరమోత్కృష్టమైన ధర్మం కోసం అనువర్తిస్తున్నారో, త్యాగము చేసి నిలబడగలుగుతున్నారో, చాలా గొప్ప ధర్మాన్ని ఆవిష్కరించగలుగుతున్నారో, అటువంటి వాళ్ళకి త్రీన్ లోకాన్ విజయే గృహే, వాళ్ళు 3 లోకములను పొందిన వాళ్లే అవుతారు. వాళ్ళకి పొందరాని లోకములు ఉండవు. దీప్యమానః స్వవపుషా దేవవద్ది విమోదతే. వాళ్ళు దేదీప్యమానమైనటువంటి శరీరములతో ఈ లోకమునందు శరీరము పతనమైపోయిన తరువాత దేవతల శరీరముల వంటి కాంతి కలిగిన శరీరములతో ఉత్తమ లోకములను పొందుచునే ఉన్నారు. ఎందుచేత అంటే నకర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు ఫలాంత కాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని మనం తెల్లవారులేస్తే ఉపనిషత్ మంత్రాన్ని
ఆ గురుమండలార్చనం చేసినప్పుడు గురు పౌర్ణమి నాడు అప్పుడు చెప్తున్నానా లేదా? న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ ప్రతిఫలం కావాలి అని ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ కష్టమనకు ఇది కావాలని కోరకుండా అమృతమయమైనటువంటి హృదయంతో త్యాగము చెయ్యడానికి సిద్ధపడి ఏ కోరిక కోరని వాడు ఎవడున్నాడో, ఏ ప్రతిఫలమును ఆశించకుండా పనిచేసిన వాడు ఎవరున్నాడో, అలాగే నా ప్రజయా సంతానాన్ని కూడా వదిలిపెట్టేసిన వాడు ఎవరున్నాడో, అంటే సంతానమును కూడా నేను పొందను అని వదిలిపెట్టిన వాడు ఎవరున్నాడో, ధనీన నాకు డబ్బు కూడా అక్కర్లేదని వదిలిపెట్టేసిన వాడు ఎవరున్నాడో, కేవలము ధర్మము కోసము నిలబడిపోతానంటే ధరించడం నాకు కావాలని నిలబడిన వాడు ఎవరున్నాడో అటువంటి వాడు త్యాగేనైకే అమృతత్వమానసు, ఆయన చేసినటువంటి త్యాగము వలన అమృతత్వమును పొందుతున్నాడు అని శృతి ప్రమాణం ఉంది కదా. ఉన్నప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు వివాహం చేసుకోలేదు కాబట్టి తరించలేదని మీరు అనగలరా? ఆదిశంకరాచార్యుల వారు వివాహం చేసుకుని సంతానాన్ని పొందలేదు కాబట్టి తరించలేదని మనం అనగలమా? ఆయన ఏ ధనాన్ని అపేక్షించకపోయినా ఒక రూపాయి కాసు కూడా చేత్తో ముట్టుకునేవారు కాదు. ఒకవేళ బలవంతంగా అక్కడ పెడితే సత్యదండంతో ఇలా తోహేసేవారు. మహాస్వామి వారు తరించలేదు అనగలరా? శంకర భగవత్పాదుల విషయంలో అన్వయం చేయగలరా? లేకపోతే ఎక్కువ మంది కొడుకులు ఉన్నారు కాబట్టి తరించాడని ధృతరాష్ట్రుడి విషయంలో చెప్పగలరా? కాదు. మనిషి తరించడానికి అన్ని వేళలా సంతానమును పొందడమే కారణం కాదు. త్యాగేనైకే అమృతత్వమానసు, అంతటి మహోత్కృష్టమైన త్యాగమును చేసిన వాడు ఎవరుంటాడో వాడు అమృతత్వమును పొందుచున్నాడు, అందులో నిస్సందేహం. అందుకే భీష్ముడు బ్రహ్మచర్యాన్ని పాటించాడు, సంతానమును పొందలేదు, అందువలన భీష్మునికి ఉత్తమగతులు కలిగే అవకాశం లేదు అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే భీష్ముడు అలా భీష్మించడం ధర్మ వ్యతిరేకమా అన్న చర్చ కాని అటువంటి సమస్య కాని అసలు ఉత్పన్నమే కాదు. ఆయన ఉత్తమగతులు పొందగలడు. ఈ శాస్త్ర ప్రమాణాన్ని అలా జీవించిన వాడు అలా బ్రతకగలడు అని చిట్ట చివర నిరూపణం చేశాడు భీష్ముడు. అది ఆయన జీవితంలో గొప్పతనం. ఆమె చెప్పింది గంగాదేవి, సనకసనందనాదుల వంటి వాడయా నీ కొడుకు అని చెప్పింది. నిజం. ఇదో చూడండి, లోకంలో ఊరిళ్ళేవాడు ఉంటాడు. వాడు సమయం లేకపోతే ఏం చేస్తాడు? భార్యకి చెప్తాడు, ఓ పంచేవే 2 పంచెలు, 2 ఉత్తరీయాలు, 2 లాల్చీలు, ఓ తువ్వాలు, ఇవన్నీ పెట్టులో పెట్టి అని చెప్పి వెళ్ళిపోతాడు. సర్దేసేయమని చెప్తాడు. ధర్మరాజు గారిని పిలిచి చెప్పాడు, రేపు శరీరం వదిలిపెట్టేస్తున్నా, అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి, నాకు చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ వస్తువులు కావాలి, అవన్నీ పట్టుకుని రా అని చెప్పాడు. ధర్మరాజు గారు అవన్నీ బండిలో పట్టుకుని వచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత పిలిచి, ఇవన్నీ పట్టుకొచ్చావా? గొడుగులు, చందనపు కర్రలు, అగ్నిహోత్రము ఇవన్నీ తీసుకొచ్చావా అని అడిగాడు. అడిగి బొటన వేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడు ప్రాణాన్ని. లాగుతుంటే ఆయన యొక్క యోగ విద్యకి ఆయన లాగుతున్నప్పుడు ఎముకలు నీరై కరిగిపోయాయి. అంతటి యోగ విద్యా నిపుణుడు. కృష్ణ భగవానుడంతటి వాడు చూస్తూ ఉండగా శిరస్సుని భేదించి బ్రహ్మతేజస్సు ఉత్తమలోకముల వైపుకి వెళ్ళిపోయింది. అంటే ఇలా బ్రతకగలిగితే అంతటి మహాత్యాగము చేసిన వాడు ఉత్తమలోకములను పొందగలడు అనడానికి ఏమీ అభ్యంతరం లేదనడానికి భీష్మాచార్యుల వారి యొక్క జీవితమే ప్రమాణము. కాబట్టి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు, సంతానం పొందలేదు కాబట్టి ఆయన ఉత్తమగతులు పొందలేడనేటటువంటి చర్చ సామాన్యులతో పోల్చి చెయ్యడానికి ఎన్నడూ సాధ్యమైన విషయం కానే కాదు. కానీ మహానుభావుడు చేసినటువంటి ప్రతిజ్ఞ అంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. చేసి తీసుకొచ్చి ఆమెని, ఆ సత్యవతీదేవిని తండ్రికిచ్చి వివాహం చేశాడు. తండ్రికిచ్చి వివాహం చేశాడు. చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది. కాలం గడిచిపోతుండగా కొంతమంది కుమారులు జన్మించాలి కదా. కాబట్టి ఆయన కోరుకున్నది కూడా అదే కదా. శంతన మహారాజు గారు ఆయన కోరుకున్నట్టే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని చెప్పి 2 కుమారులు కలిగారు. అయితే మీకిక్కడ నేను ఒక ముఖ్యమైనటువంటి ధర్మ సంబంధమైన సూక్ష్మాన్ని ఒకదాన్ని చెప్పవలసి ఉంటుంది. ఏమిటది అంటే, ఇప్పుడు శంతన మహారాజు గారికి సత్యవతీదేవి వలన కలిగినటువంటి సంతానం
చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు వీళ్ళిద్దరూ భీష్ముడికి ఏమవుతారు? సోదరులు అవుతారు. ఇప్పుడు చిత్రాంగదుడికి విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టారనుకోండి, భీష్ముడికి కొడుకులే అవుతారుగా వాళ్ళు. మరి భీష్ముడు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అన్నదమ్ములేనా? అన్నదమ్ములేగా, శంకర మహారాజు గారి సంతానమేగా. అయినప్పుడు చిత్రాంగద విచిత్ర వీర్యులకి కొడుకులు పుట్టారనుకోండి, భీష్ముడికి కూడా కొడుకులు ఉన్నట్టుగా పెదనాన్నగారు అని పిలుస్తారుగా. అప్పుడు భీష్ముడికి కూడా కొడుకులు ఉన్నట్టు లెక్కలోకి తీసుకోవచ్చా? మహాత్యాగం చేశాడు, వదిలిపెట్టేయండి, అది వేరు. కొడుకులు ఉండి ఉంటే లేరు, అది వేరు విషయం. ఆ తర్వాత ఏదో వ్యాసుల వారి వలన పొందారు. ఒకవేళ ఉంటే అలా అన్నదమ్ముల్లో ఒకరికి మగపిల్లలు ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నట్టే అనడానికి ధర్మ సూక్ష్మం ఉందా? మీరు ఒకటి బాగా తెలుసుకోండి. భాతృణామేక జాతాన ఏకశ్చేత్ పుత్రవాన్ భవేత్ సర్వాంస్తాంస్తేన పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్. అన్నదమ్ములు ఉండి అన్నదమ్ములలో మిగిలిన వాళ్ళెవ్వరికీ కొడుకులు లేకపోయినా ఒక్కడికి అందులో కొడుకు పుట్టాడనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా కొడుకులను పొందినట్టే. కొడుకులున్న తండ్రుల కిందే లెక్కలోకి వస్తారు. అన్నదమ్ములలో ఒక్కడికి కొడుకున్నా చాలు, మిగిలిన వాళ్ళు కొడుకుని పొందినట్టే. ఎందుకని అంటే బాబయ్య అని పిలుస్తాడు, బాబయ్య అంటే పినతండ్రి అని పిలుస్తాడు. కాబట్టి వాడు పినతండ్రికి కొడుకే, నాన్నగారికి కొడుకే, అన్నదమ్ములు ఇద్దరైతే. కాబట్టి అన్నదమ్ములలో ఒకరికి కొడుకున్నా మిగిలిన అన్నదమ్ములందరూ కొడుకులను పొందినట్టే. ఇప్పుడు మరి శంకర మహారాజు గారికి కొడుకులు పుడితే ఆ కొడుకులు పుడితే భీష్ముడికి కొడుకులు ఉన్నట్టే అవుతుంది. కానీ అలా అవలేదు అక్కడ అన్నది మళ్ళీ ఇంకొక పెద్ద మలుపు. ఇంత త్యాగం ఎందుకు చేశాడు? వంశం విస్తరించాలని. అనేక మంది సోదరులు నీకు ఉండాలిరా అని ఎందుకన్నాడు అసలు ఆయన? నీ జీవితం నమ్మకం తక్కువరా, ఎక్కువ మంది సోదరులు ఉంటే వంశం నిలబడుతుందిరా అన్నాడు శంకర మహారాజు గారు. తానొకటి తలచిన దైవం ఒకటి తొలుచు, ఎవరు చెప్పగలరు? అక్కడ ఉంటుంది విచిత్రం అంతా. శంకర మహారాజు గారు ఏం చేశాడు? ఎవరు భీష్మిస్తారా, ఇలా ఎవరు ప్రతిజ్ఞ చేస్తారా? నువ్వు కాబట్టి చేశావు, కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం. నువ్వు కోరే వరకు నీకు మరణం రాదు. వశిష్ఠ మహర్షి ఏమిచ్చారు? దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయం అన్నది అందరూ 100 ఏళ్ళు బతికితే 120 అనుకోండి, పోని ఏదో ఉదాహరణకి. కానీ ఇప్పుడు ఈయనేమిచ్చాడు వరం? నువ్వు కోరుకునే వరకు మరణం రాదు. అసలు ఒక్కొక్కసారి ఇలా ఉండడం కన్నా బాబోయ్ అంటారు చూశారు, అప్పుడు అదో వరం అవుతుంటుంది. కానీ భీష్మాచార్యుల వారి జీవితంలో ఆయన కోరుకుంటే కానీ అది రాదు, మృత్యు. కానీ పాపం ఆయన పడిన సుఖం ఏమిటి? మరి ఎందుకంటే ఆ జీవితం గురించి ఇంత గొప్పగా చెప్తారు మీరు అంటే? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన లేని నాడు భారతం పంచమ వేదం కాదు. ఆయన ముఖతఃనే రావాలి, సమస్త శాస్త్రములు ప్రబోధంగా రావాలి మళ్ళీ లోకానికి. అందుకే మహాభారతంలో సమస్త ధర్మములు ప్రధానంగా శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఆ రెండిటిలో చెప్పిన వాడు ఎవరు అంటే భీష్ముడే. భీష్ముడు అంపశయ్య మీద ఉంటే ఎవరు చుట్టూ ఉన్నారో తెలుసా? ఏదో ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు వాళ్ళు ఉంటే వేరు. వేదవ్యాసుడి దగ్గర నుంచి ఋషి మండలం అంతా చుట్టూ కూర్చుంది అంపశయ్య చుట్టూ. నోరు విప్పి ఏం మాట్లాడతాడో వినాలని. అంటే ఎంత సర్వశాస్త్ర పారంగతుడో మీరు అర్థం చేసుకోండి. వ్యాసుడంతటి వాడు పక్కన కూర్చున్నాడంటే, కృష్ణుడంతటి వాడు ధ్యానముద్రలో ఉండిపోయాడు. భీష్ముడు ధ్యానం చేస్తే భీష్ముడితో మమేకం అయిపోయాడు కృష్ణుడు. ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడు, రా వెళ్ళి వినన్నాడు ధర్మరాజు. అంపశయ్య మీద పడుకుని ధర్మాలు చెప్పాడు. అంతటి మహాపురుషుడు. ఆయన లేని నాడు ఈ ధర్మం ఎలా అందుతుంది? అందుకే భీష్ముడి గురించి చెప్పుకోవడం, భీష్ముడి గురించి వినడం అసలు మనుష్య జన్మకే ఒక గొప్ప అదృష్టం నా దృష్టిలో. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారు సత్యవతీదేవి వివాహం చేసుకున్నాడు, సంతోషంగా కాలం గడుస్తోంది. 2 కుమారులు కలిగారు. ఒక కొడుకు పేరు చిత్రాంగదుడు, వేరొక కొడుకు పేరు విచిత్ర వీర్యుడు. ఆయన ఏమనుకున్నాడు? వీళ్ళిద్దరి వలన వంశము వృద్ధిలోకి వస్తుంది, నీ జీవితం అపనమ్మకం రా, సోదరులు కావాలన్నాడు. కానీ ఈ చిత్రాంగదుడు అన్నవాడు ఉన్నాడే, వాడు చాలా చంచల స్వభావం ఉన్నవాడు.
విపరీతమైన అహంకారం ఉన్నవాడు. ఈ రెండు చాలా ప్రమాదకరమైన ధోరణి. అవతల వాడికి ఎంత విద్వత్తు ఉండనివ్వండి, ఎంత పనితనం ఉండనివ్వండి, ఎంత సమర్థుడు కానివ్వండి, వాడు అహంకారగ్రస్తుడైతే, వాడు విపరీతమైన గర్వంతో ఉన్నవాడైతే అత్యంత ప్రమాదకరమైన అంటుడు వ్యాధికి సంబంధించిన ఒక క్రిమి ఒకటి బయలుదేరినట్టే. వాడు అక్కడితో వదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? వాడి అహంకారంతో వాడు వ్యవస్థనంతటినీ సర్వనాశనం చేస్తాడు. అందరినీ తృణీకరించి మాట్లాడతాడు వాడు. అది అంటుకుంటుంది అందరికీ. అందున కొత్త వాళ్ళకి తొందరగా అంటుకుంటుంది. పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, పరిపక్వత లేని వాళ్ళకి ఇలాగే ఉండాలి, ఇలా ఉందనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం వ్యవస్థ కుళ్ళిపోతుంది. అందుకే అహంకారము పరమ ప్రమాదకరము. దానికి తోడు చంచలత్వం కలిసిందనుకోండి. చంచలత్వం అంటే ఏంటో తెలుసా? ఇవాళ ఓటి నచ్చుతుంది, రేపు ఓటి నచ్చుతుంది. పోనీ ఇది నచ్చింది చేస్తాడని మీకేం నమ్మకం ఉండదు వాడికి. ఇవాళ ఇది, రేపు అది. వాడికి నచ్చింది వాడికి ఏ కారణం చేతనైనా లభించలేదనుకోండి, వాడి అహంకారం పైకి లేస్తుంది, వాడి వ్యవస్థను నాశనం చేస్తాడు. వాడు రాజైనా సరే రాజ్యానికి అంతటికీ బరువు. ఇప్పుడు ఎవరికి తలపోటు? వీడిని చూసి. భీష్ముడికి తలకాయపోటు. విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడికి భోగలాలస, ఎప్పుడు భోగాలు భోగాలు భోగాలు. శంకర మహారాజు గారు అదృష్టవంతుడు, 2 కుమారుల్ని కన్నాడు. తను త్యాగం చేసేశాడు. ఆయన ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయాడు. మహాభీషుడుగా శంతనుడుగా వచ్చినవాడు వెళ్ళిపోయాడు. పాపం భీష్ముడి భుజస్కంధాల మీద పడింది. మరి పెద్ద కుమారుడు ఎవరు? చిత్రాంగదుడు. వాడు చంచల స్వభావం ఉన్నవాడు, అహంకారి. కానీ తానేమని ప్రతిజ్ఞ చేశాడు? సత్యవతీదేవికి కలిగినటువంటి సంతానంలో పెద్దవాడికి పట్టాభిషేకం చేస్తాను, నేను రాజ్యం తీసుకోనని కదా చేశాడు. అందుకే చిత్రాంగదుడికే పట్టాభిషేకం చేశాడు. ధర్మం మన వైపున ఉంటుంది. అవతలవాడు అలాంటివాడు కాబట్టి నేను ధర్మం తప్పానంటే అనడానికి వీల్లేదు. ధర్మం ఎప్పుడూ మన వైపు నుంచి ఉంటుంది కాబట్టి మన ధర్మం మనం అనుష్ఠించాలి. భీష్ముడు ధర్మాత్ముడుగా నిలబడిపోయాడు. తానన్న మాటకి కట్టుబడి పట్టాభిషేకం చేశాడు. కానీ చంచల స్వభావం ఉన్నవాడు కదా, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు ఇంకా వివాహం అవ్వలేదు, సంతానాన్ని పొందలేదు చిత్రాంగదుడు. కానీ ఆయన చిత్రాంగదుడి పేరున్నటువంటి ఒక గంధర్వరాజుతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో అదొక విచిత్రం. ఈ పేరు నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. ఇద్దరికీ ఉండడం ఏంటి? ఎవరో ఒకళ్లే ఉండాలి. అంటే ఆ పొగరుబోతుతనానికి అర్థం ఉండదు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటేనండి, ఆ పొగరున్నవాడు ఉంటాడే, వాడు దెబ్బలాడ్డానికి, వాడు సర్వనాశనం చేయడానికి కారణాలు ఉండవు. అసలు వాడి స్వభావమే కారణం. ఏదైనా భరించచ్చేమో కానండి, అది చాలా కష్టం సుమా. ఎందుకో తెలుసా? మీ ముందు 1000 శతఘ్నుల్ని మోహరించిన మీరు మిమ్మల్ని రక్షించుకోగలరేమో, మీ కోటని కాపాడుకోగలరేమో. ఒక్క అహంకారి చేరితే 1000 శతఘ్నుల కన్నా ప్రమాదకారి. ఎప్పుడో అప్పుడు కోట బదలగొడతాడు, వాడు పాడు చేసేస్తాడు. వాడిని నిగ్రహించడం అంత కష్టం. దానికి చంచల స్వభావం కలిస్తే అంత ప్రమాదం. కాబట్టే వేరొక చిత్రాంగదుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ చిత్రాంగదుడు, ఈ చిత్రాంగదుడు హిరణ్వతీ నదీ తీరంలో యుద్ధం చేశారు. ఆ గంధర్వరాజు చాలా మాయలు తెలిసినవాడు. ఆయన అనేక రూపాలు పొంది యుద్ధం చేసి ఈ చిత్రాంగదుడిని చంపేశాడు. ఏమైంది అహంకారం? ముందు వెనకాల ఏమైనా ఆలోచించనిచ్చిందా? అరే మహానుభావుడు, అక్కడ భీష్ముడు ఎంత ప్రతిజ్ఞ చేశాడు, ఎంత త్యాగం చేశాడు, ఎందుకు ఈ పిచ్చి, ఏమిటి ఈ చంచల స్వభావం, ఏమిటి అహంకారం, అసలు ఇలా ప్రవర్తించచ్చా మనం? ఏమైనా ఆలోచన ఉందా? ఆయనకి తృప్తి అంతే. నేను ఇలా ఉన్నానా లేదా, నేను ఎవరిని లెక్క పెట్టకుండా ఉన్నానా లేదా, అది ఆయనకి గర్వం అంతే. కానీ అది ఏం చేసింది ఆఖరికి? వాడు ఎప్పుడోప్పుడు పడిపోతాడు. కాబట్టి ఏమయ్యాడు అంటే అసలు పెళ్ళే చేసుకోలేదు, ఇంకా సంతానాన్ని పొందల. పెద్దవాడు చిత్రాంగదుడు మరణించాడు. పోనీ చిత్రాంగదుడు మరణించాడు, ఇంకా మిగిలిన వాడేవాడు? విచిత్ర వీర్యుడు మిగిలాడు. కాబట్టి ఆ విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు విచిత్ర వీర్యుడు రాజయ్యాడు. కానీ భీష్ముడి మనసులో భీష్ముడికి ఒక భయం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వంశాంకురం ఎంతమంది అయ్యారు? ఒకడే అయ్యాడు. ఇటువైపు నుంచి తిరిగి కథ ఎక్కడికి వచ్చింది? ఏది తప్పించారో అక్కడికే వచ్చింది. అది భీష్ముడి జీవితంలో మలుపులు. ఇవన్నీ ఎవరు? ఏ సుఖపడిన వాడు, ఇంత దిద్దుకుని పెద్దరికాన్ని భుజాల మీద వేసుకుని మోస్తున్నవాడు,
మహానుభావుడు, అంత ధర్మనిష్ఠాతత్పరుడు. ఆయనే లేకపోతే ఎక్కడుంది ఈ వంశం, అసలు ఎక్కడుంది ఈ భారతం, ఎక్కడుంది కురుక్షేత్రం, ఎక్కడుంది ధర్మ సంస్థాపన? ఆయన ఉన్నాడు కాబట్టి నడిచింది కథ. కాబట్టి ఇప్పుడు విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం చేశాడు. ఆయన త్వర ఆయనది, వంశం వృద్ధిలోకి రావాలి కాబట్టి విచిత్ర వీర్యుడికి పెళ్లి చెయ్యాలి. విచిత్ర వీర్యుడికి పెళ్లి చేస్తే ఆయన సంతానాన్ని పొందితే అమ్మయ్య వంశం నిలబడింది అని సంతోషించాలి. కాబట్టి ఉత్తమమైనటువంటి కన్యలు లభించాలి కదా. అందుకని ఆ ఉత్తమమైన కన్యలను తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా కాశీరాజు గారికి 3 కుమార్తెలు, అంబ, అంబిక, అంబాలిక. ఈ 3కి స్వయంవరం ప్రకటించాడు ఆయన. స్వయంవరం అంటే అదొక పద్ధతి. రాజులందరూ వచ్చి కూర్చుంటే ఈ 3 పిల్లలు వాళ్ళకి నచ్చిన వాళ్ళ మెళ్ళలో వరమాల వేస్తారు. వాళ్ళు ఎవరి మెళ్ళలో వరమాల వేశారో ఆ వ్యక్తి ఆమెకు భర్త అవుతాడు. కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు బయలుదేరాడు స్వయంవరానికి. అప్పుడు మిగిలిన రాజులందరూ ఏమంటారు? పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కదా, భీష్ముడు ఎందుకు వస్తున్నాడు? భీష్ముడికి స్వయంవరం ఎందుకు? ఈ మాట అనిపించుకోవడం ఎంత బాధగా ఉంటుందండి ఆయనకి. ఆయన యవ్వనంలో ఉన్నవాడే, అంత ఏం ముసిలివాడైపోయినవాడు కాడు. కానీ ఆయన ఎటు కదిలినా లోకాలకు అనుమానమే. ఆయనకి ఎందుకండి స్వయంవరం? ఆయన వస్తున్నాడేంటి అని అందరికీ అనుమానం. ఆయన రాణి వచ్చాడు స్వయంవరానికి. ఈ అంబ, అంబిక, అంబాలిక 3 వరమాలలు పట్టుకుని వచ్చారు. ఆయన ఏం చేశాడంటే 3ని రథం ఎక్కమన్నాడు. రథం ఎక్కమని అక్కడ ఉన్నటువంటి రాజులందరి వంక తిరిగి ఒక మాట చెప్పాడు. నా యనుజునకు వివాహము చేయగా కన్యాత్రయంబు చేకొని బలిమిన్ పోయదా అడ్డంబగువా రాయత భుజశక్తి అడ్డమగు అజిమొనన్ అన్నాడు. నేను ఈ 3 పిల్లల్ని కూడా నా సోదరుడైనటువంటి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి తీసుకెళ్లిపోతున్నాను. నీలో ఎవరైనా నన్ను అడ్డగించగలిగిన సమర్థులుంటే నాతో యుద్ధం చేసి ఆపవచ్చు. ఇలా తీసుకెళ్లొచ్చా అని మళ్ళీ మీరు అనుమానపడతారేమో. నేనే చెప్తున్నా, ధర్మశాస్త్రం. క్షత్రియులకు 8 వివాహములలో 2 వివాహములు ప్రఖ్యాతములు. అందులో ఒకటిది గాంధర్వ వివాహం, ఒకటి రాక్షస వివాహం. ఈ 2 వివాహాలు క్షత్రియులకు ప్రత్యేకించి చాలా శ్రేష్టములు. కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళని రాక్షస వివాహం చేయడానికి ఈ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ గెలిచి తీసుకుపోతున్నాను. మీరెవరైనా నాతో యుద్ధం చేస్తే అడ్డి యుద్ధం చేయొచ్చు. అంబ, అంబిక, అంబాలిక 3ని రథంలో కూర్చోబెట్టాడు. బాగా వినండి, కథంతా అనేక మలుపులు దీని నుంచే తిరుగుతుంది. తర్వాత వినకపోతే ఏమవుతుందిలే అనుకోకండి. ఏదో ఒక రోజున ఎవరినో పిలిచి మళ్ళీ మొదటి నుంచి చెప్పమంటారు భీష్ముడి కథ అంతా. కాబట్టి అంబ, అంబిక, అంబాలికని రథంలో కూర్చోపెట్టి ఈ మాట చెప్పాడు. 8 వివాహములు అన్నాడు కదండి, 8 వివాహములు ఏమిటి అని మళ్ళీ అనుమాన పడకండి. వివాహము జరిగేటటువంటి విధానాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి వివాహమును 8 రకములుగా వర్గీకరించారు. అందులో మొట్టమొదటి వివాహాన్ని ఆర్ష వివాహము అని పిలుస్తారు. ఆర్ష వివాహమునందు ఏం చేస్తారు అంటే, వరుడు వధువు యొక్క తండ్రికి, అంటే పెండ్లి కుమార్తె యొక్క తండ్రికి 2 గోవులనిస్తాడు. 2 గోవులనిచ్చి ఆయన యొక్క కుమార్తెని ఆయన సమ్మతితో తన ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. అలా స్వీకరిస్తే ఆర్ష వివాహము అంటారు. అలాగే అసుర విధి అని ఒక వివాహం, 2వ రకం వివాహం. అందులో ఏం చేస్తారంటే, వరుడి దగ్గర కాని వరుడి తండ్రి దగ్గర కాని పిల్లనిచ్చినందుకు పిల్ల తండ్రి గారు కన్యాశుల్కం పుచ్చుకుంటాడు. నాకు డబ్బిమ్మని పుచ్చుకొని ఇంతిమ్మని అడిగి పుచ్చుకొని పిల్లనిస్తాడు. అలా పుచ్చుకుని పిల్లనిస్తే దాన్ని అసుర విధి అని పిలుస్తారు. అలాగే బ్రహ్మవిధి. బ్రహ్మవిధి అంటే సాధారణంగా మనం చూసే వివాహాలు. సాలంకృత కన్యాదానం అంటారు. ఆడపిల్ల తండ్రి తన యొక్క శక్తి కొలది, తాను ఎంత శక్తిని పొందాడో అంత శక్తి కొలది ఆ పిల్లకి ఆభరణములు పెట్టి ఇంత పెట్టాలి అని నియమం ఏమి ఉండదు. ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తితో ఆభరణం పెట్టి సాలంకృత కన్యాదానం చేస్తున్నాను అని ఆ పిల్లని విష్ణు స్వరూపంగా వరుణ్ణి చూసి ఆమెకిచ్చి వివాహం చేస్తాడు. కన్యాదానం, కాళ్ళు కడిగి. దాన్ని బ్రహ్మవిధి అని పిలుస్తారు. ఇది 3. 4వది ఉంటుంది, అది పైశాచ విధి అని పిలుస్తారు. పైశాచ విధి అంటే ఆ పిల్ల నిద్రపోతున్నప్పుడు ఆ పిల్లకి మత్తులోకి జారిపోయేటట్టు, ఆమె దేహ విస్మృతిని పొందేటట్టు, అంటే శరీరమునందు స్పృహ లేకుండా చేసో ఆ పిల్లని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం.
అలా చేసుకుంటే పైశాచ విధి అని పిలుస్తారు. అంటే నిషిద్ధం, అటువంటి పనులు చెయ్యవద్దు అని. చేసుకోవడానికి అదో పద్ధతిని మీరు అనుకోకూడదు సుమా, అలా చెయ్యకూడదు అని. మీకు నేను చెప్తున్నది దేనికి అంటే చెయ్యకూడని వివాహం చేసుకోకూడని వివాహ రీతి కింద దాన్ని స్వీకరించాలి తప్ప చేసుకోవచ్చన్న పెళ్లిలో ఇది ఒకటి ఉందండి అని చెప్పి అన్వయం చేసి కోటేశ్వరారు చెప్పారనకండి. కాబట్టి పైశాచ విధి. 5వది దైవ విధి. దైవ విధి అంటే గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు మొదలైనవి చేస్తారు. ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఋత్విక్కులలో ఒక ఋత్విక్కుకి తనకున్నటువంటి కుమార్తెలలో ఒక కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు. వయస్సు శీలము అన్నీ సరిపోయాయి అనుకోండి, ఆ ఋత్విక్కుకి తన కుమార్తెనిచ్చి వివాహం చేసేస్తారు. అలా చేస్తే బ్రహ్మ విధి, అలా చేసినది దైవ విధి యందు వివాహం చేశారు అని పిలుస్తారు. 6వది గాంధర్వ విధి. ఇది మాట్లాడుతున్నాడు భీష్ముడు. గాంధర్వ విధి రాక్షస విధి రెండు మాట్లాడుతున్నాడు. గాంధర్వ విధి అంటే ఇక పెద్దల యొక్క మాటలతో ఏమీ సంబంధం ఉండదు, కానీ మాటకి కట్టుబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలురై సాధారణంగా క్షత్రియులు ఏం చేస్తారంటే ఉత్తమ వంశ సంజాత ఈమె నాకు తగినది అనుకున్నప్పుడు ఆ పరిణతి కలిగిన వాళ్ళైన వాళ్ళు కనుక ఒండరులు ఒకరి సమ్మతి ఒకరు తెలియచేసుకుని అప్పటికప్పుడే వాళ్ళిద్దరూ పాణిగ్రహణం చేసి వివాహం చేసుకుంటారు. ఇక పైన పెద్దల యొక్క సమ్మతితో సంబంధం లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా మీకు కావ్యములలో పురాణములలో అక్కడక్కడ కనపడుతుంటుంది. క్షత్రియులు చేసుకునే వివాహాల్లో ఇదొకటి. ఇది ప్రఖ్యాతంగా మీకు శకుంతల కణ్వుడు భారతంలోనే ఉంది కథ. అటువంటి స్థితిలో చేసుకున్నటువంటి వివాహాన్ని గాంధర్వ విధి అని పిలుస్తారు. అది 6వది. ఇక 7వది ఉంటుంది. ఆ 7వ రకమైనటువంటి వివాహాన్ని ప్రాజాపత్యము అని పిలుస్తారు. ఈ ప్రాజాపత్య విధి యందు వరుడి యొక్క తండ్రి వధువు యొక్క తండ్రికి కానీ వధువు యొక్క తండ్రి వరుడి యొక్క తండ్రికి కానీ కానుకలు ఇవ్వడం ఇటువంటివేమి ఉండవు. కేవలముగా ధర్మాచరణ నిమిత్తం ఆమెని పత్నిగా స్వీకరిస్తారు. ధర్మాచరణము కొరకు పత్నిగా వరుడు స్వీకరించేటటువంటి వివాహ క్రతువునకు ప్రాజాపత్య విధి అని పేరు. అలాగే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో 8వ వివాహం అది రాక్షస విధి. రాక్షస విధి అన్నదానికి అర్థం ఏమిటంటే క్షత్రియులు చాలా గొప్ప వీరాధి వీరులైనటువంటి వాళ్ళు స్వయంవరాది క్రతువులు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ గెలిచి పిల్లని తమదిగా స్వీకరిస్తారు. అంత మహావీరులైతే స్వీకరిస్తారు. తాము స్వీకరించవచ్చు, తమ అన్నదమ్ములకు ఆ పిల్లని భార్యగా చేయవచ్చు. అందులో స్త్రీ స్వాతంత్ర్యం కొంత తక్కువగా ఉన్న మాట కనపడుతున్న మాట యథార్థమే. కానీ అది పక్కన ధర్మంతో మాత్రం పూర్ణం ఉంటుంది ఇంకొక రకంగా. మీరు అది పక్కన చూద్దురు గాని. కాబట్టి ఈ 8 రకాలైనటువంటి విధానాల్లో గాంధర్వము రాక్షసము ఈ 2 క్షత్రియులకు ఉత్తమమైనటువంటి వివాహములు. కాబట్టి నేను రాక్షస విధిలో ఈ 3 పిల్లల్ని కూడా నా తమ్ముడైన విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయడానికి తీసుకెడుతున్నాను. ఆయన ఆశ ఏమిటి? కాశీరాజు గారి కూతుళ్ళు అదో విచిత్రం. లోకంలో ఏ రాజ్యాన్ని పరిపాలించినా రాజుగారికి పేరు చెప్తారు. కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తే ఇంకా పేరు చెప్పరు. కాశీ రాజ్యాన్ని పాలించడమే గొప్ప, ఇంకా మళ్ళీ నీ పేరు ఎందుకని కాశీరాజు గారు అంటారు. అంతే, అదో గౌరవం అంతే. కాబట్టి కాశీరాజు గారి కుమార్తెలే అన్నారు అంబా, అంబిక, అంబాలికల్ని. ఈ 3 నేను తీసుకెళ్లి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తా. 3 భార్యలుంటే ఎక్కువ మంది సంతానం పుడతారని పాపం భీష్ముడు అనుకున్నాడు. అనుకుని 3 తీసుకెళ్లి ఆయన ఆ క్షత్రియులందరినీ పిలిస్తే వాళ్ళందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇంతమంది కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చినా కూడా ఆయన ఎంత మాత్రము వెనుతీయక వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి ఈ 3 తీసుకుని ఆ హస్తినాపురానికి చేరుకుని ఆ విచిత్ర వీర్యుడికిచ్చి 3 వివాహం చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ మలుపు మాత్రం. ఎందుకంటే ఈ ఒక్క మలుపు మీద తర్వాత ప్రసంగం జరిగే విధానం భీష్ముడి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే మీరు ఈ మలుపుని అతి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 తన తమ్ముడు విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటూ ఉండగా అంబ వచ్చింది భీష్ముడి దగ్గరికి. వచ్చి ఒక మాట అంది. పరగనన్ను సాల్వపతి వరించిన
తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు నయంబున నెయ్యది ధర్ము విరిగి దాని తలపుమిప్పుడు. ఆవిడంది, ఓ భీష్మ, ఇత పూర్వమే సాల్వరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సాల్వుడు నన్ను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. ఆ మాట మా తండ్రి గారికి తెలుసు. మా తండ్రి గారు నన్ను అతనికిచ్చి వివాహం చేస్తానని చెప్పి సాల్వభూపతికి మాట కూడా ఇచ్చేశారు. అతను కూడా నన్ను భార్యగానే చూస్తున్నాడు. కేవలం ఏదో స్వయంవరంలో నేను ఆయన మెడలో దండేయడమే మిగిలిందంటే. మేమిద్దరం మానసికంగా భార్యాభర్తలు. ఆయన నన్ను కోరుకున్నాడు, నేను ఆయన్ని కోరుకున్నాను. పైగా మా తండ్రి గారు అంగీకరించారు. మా తండ్రి గారు ఈమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. అందుకే ఆమె చెప్తోంది, తండ్రి చేత పూర్వదత్తన ఇతి అమ్మహీషునకు. మా తండ్రి గారు ఇతపూర్వమే నిజానికి నన్ను ఇచ్చేశారు ఆయనకి భార్యగా. కాబట్టి నయంబున ఎయ్యిది ధర్ము విరిగి, ఇప్పుడు ఏది ధర్మమో నువ్వు ఆలోచించు. మా తండ్రి నన్ను ఎవరికి ఇచ్చాడు? సాల్వుడికి ఇచ్చాడు. నేను మానసికంగా ఆయన భార్యని, అతను నాకు మానసికంగా భర్త. మా తండ్రి దృష్టిలో ఆయనే అల్లుడు. నీ దృష్టిలో నేను విచిత్ర వీర్యుడికి భార్యనవ్వాలి. అంబిక అంబాలికతో ఈ గొడవ లేదు. వాళ్ళకి ఇలా ఏం గొడవలు లేవు. మనసులు ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు, అల్లర్లు వాళ్ళకేం లేవు. వాళ్ళ మనసులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. లేనిది ఎవరిది అంటే అంబది. కాబట్టి ఏది ధర్మమో అది నువ్వు చెయ్యి. పోనీ నాకు ఇది చెయ్యని అడిగిందా? నాకు సాల్వుడిని ఇచ్చి పెళ్లి చేయందా? నన్ను పుట్టింటికి పంపించేయందా? నాకు విచిత్ర వీర్యుడిని ఇచ్చి చెయ్యందా? తెచ్చావు కాబట్టి నువ్వు చేసుకోందా? ఏమీ చెప్పాల. ఏది ధర్మమో అది చెయ్యి. అంటే ఇప్పుడు పెద్దరికాన్ని ఎవరికి కట్టబెట్టింది? కట్టబెట్టిందా? ఆయన ఏం చేశాడు? ధర్మాన్నే ఆలోచించాడు. ఆలోచించి ఈమె మనసు ఇతపూర్వమే వేరొక పురుషుడికి ఇచ్చేసింది. మానసికంగా ఈమె ఆయనకు భార్య. ఇది ఈమె తండ్రి కూడా అంగీకరించిన విషయం. ఈమె తండ్రి చేత అంగీకరింపబడి ఈమె అతనికి నేను భార్యని అని మనస్సులో కొంతకాలము భావన చేసిన తరువాత, ఈమె నా భార్య అని ఆ పురుషుడు భావన చేసిన తరువాత, ఈమెని గెలిచి తెచ్చాను అన్న కారణం చేత తమ్ముడికిచ్చి ఎలా వివాహం చేస్తాను? దోషం అవుతుంది కదా. ఈమె మానసికంగా భార్య, క్రతువు జరిగిందా లేదా వదిలిపెట్టింది. ఈమెను ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను? వెంటనే విప్రుల్ని సంప్రదించాడు. సంప్రదించి, ఇలా చెయ్యకూడదు, తప్పు, ఆ పిల్ల మనసు ఇక్కడ లేదు అని కొంతమంది వృద్ధ స్త్రీలని పిలిచాడు. పిలిచి విప్రులను తోడిచ్చి ఆ అంబని సాల్వభూపతి దగ్గరికి పరమ గౌరవంతో పంపించేశాడు. నాకు తెలియదు ఈ విషయం. మరి సాల్వుడు ఏం చేస్తున్నాడండి? రావాలి కదా, స్వయంవరానికి రావాలి కదా, మెళ్ళో దండన్నా వెయ్యాలా అంబ? అప్పుడు కదా వివాహం. మరి రావాలి కదా అక్కడికి. వచ్చాడు. మరి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? భీష్ముడు ఎత్తుకుపోతుంటే మిగిలిన వాళ్ళందరూ గెలుస్తారు కదా అని చూశాడు. వాళ్ళందరూ ఓడిపోయాక తాను వెళ్ళాడు యుద్ధానికి. భీష్ముడిని నిలు నీతో యుద్ధం చేస్తానని యుద్ధం చేశాడు. భీష్ముడి ముందు ఎవరు నిలబడతారు? ఇతపూర్వమే చెప్పాడు కదా దశరాజు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా నిలబడలేడు. అందుకే ఓడిపోయాడు సాల్వుడు. ఓడిపోయిన తరువాత భీష్ముడికి ఏం తెలుసు? ఆ సాల్వుడు అంబని భార్యని చేసుకున్నాడు ఇతపూర్వమే మానసికంగా అన్న విషయం భీష్ముడికి తెలుసా? పోయి రథంలో అంబ చెప్పిందా? వాళ్ళ నాన్న చెప్పాడా? ఎవరూ చెప్పకుండా ఆయనకి ఎలా తెలుస్తుందో ఆయన తీసుకొచ్చాడు హస్తినాపురానికి. అప్పుడు చెప్పింది ఆవిడ. చెప్పాక ఏం చేశాడు? పరమ గౌరవంగా సాల్వుడి దగ్గరికి పంపించేశాడు. నువ్వు వెళ్ళిపో, ఆయన్నే చేసుకో, నువ్వు సంతోషంగా ఉండమ్మా, మనసు లేని నిన్ను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యను అని పంపారు. పంపించేసి ఈ అంబిక అంబాలిక అన్యమైన మాట చెప్పలేదు. చెప్పకుండా విచిత్ర వీర్యుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు కనుక ఆయన ఏం చేశాడు? భీష్ముడు రాక్షస వివాహంగా అంత కష్టపడి గెలిచి తెచ్చిన పిల్లలు, వంశం వృద్ధిలోకి వస్తుంది, వీళ్ళకి పిల్లలు పుడతారని ఎంతో ఆనందంతో ఆకాశం అంతా పందిరి, భూదేవంతా పీట వేసి ఈ ఇద్దరిని విచిత్ర వీర్యుడికిచ్చి అద్భుతంగా వివాహం చేశాడు. చక్కగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలా ఉండనివ్వండి, వాళ్ళ రాత్రికి కనీసం మంగళప్రదంగా ఓ కళ్యాణం జరిగింది అన్న దగ్గర ఆగితే అంబ ఏం చేసింది అన్నది నిజానికి ఇక్కడ రాదు. భారతంలో ఆదిపర్వం అయిపోవాలి, సభాపర్వం అయిపోవాలి, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట భీష్ముడు చెప్పాడు ఉద్యోగ పర్వంలో. కానీ
ఈ మలుపుని నేను చాలా కాలం ఆపేశాను అనుకోండి, మీకు ఈ కథా సంవిధానంలో భీష్ముడి జీవితంలో తిరిగిన మలుపుని అర్థం చేసుకోవడం కొంత కష్టం అవుతుంది. అందుకే మీ ప్రయోజనాన్ని అపేక్షించి నేనేం చేస్తానంటే, పైగా రేపటి రోజు తిథిరీత్యా కూడా చాలా గొప్పది. ఎందుచేత గురువారం పట్టుగదు, మరి శ్రావణ మాసం శుక్లపక్షం విధియ, ఇంత గొప్ప తిథితో ఉంటోంది కాబట్టి రేపటి రోజున అంబ యొక్క ఉపాఖ్యానాన్ని చెప్తా. ఆ అంబ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది భీష్ముడి పరంగా, అందులో ఎన్ని విచిత్రాలు జరిగాయి, ఈ విషయాన్ని రేపటి రోజున మనం చేస్తాను. కాబట్టి ఇవాళ చక్కగా ఇంటికెళ్ళి పెళ్లి భోజనాలు చేయండి. అక్కడతో కార్యక్రమాన్ని కథాక్రమాన్ని పరిసమాప్తం చేస్తున్నాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.